స్వేచ్ఛ టీవీకి స్వాగతం. ఈ రోజు మన అడుగుజాడల ప్రోగ్రామ్ లో మనం డాక్టర్ రామచంద్రరావు గారి ప్రకృతి వైద్య ఆశ్రమం దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్లి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అడవి నుంచి అంతరిక్షం దాకా అన్ని తానే విస్తరించిన మనిషి వినడానికి ఎంతో బాగుంది కదా. కానీ అదే మనిషి మళ్లీ మూలాలు వెతుక్కుంటూ ప్రకృతి ఒడిని ఆశ్రయిస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే రోగాలు, మానసిక ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవన శైలి, రోజుకో రకంగా పుట్టుకొచ్చే వైరస్లు, హాస్పిటల్ అంటేనే అమ్మో అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అమ్మ ఒడి లాంటి ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల, అమ్మను మించిన వైద్యుడు లేడు అంటే నమ్మలేకపోతున్నారు కదా. కానీ ఇదే ఆశయంతో ప్రకృతి వైద్య ఆశ్రమాన్ని స్థాపించి ఆహారాన్ని ఔషధంగా అందించే వైద్యుణ్ణి మీరు ఎప్పుడైనా చూసారా? గత 25 సంవత్సరాలుగా వైద్యాన్ని యజ్ఞంలా నిర్వహించే మహర్షిని మీరు ఎప్పుడైనా చూసారా? యోగాని మన జీవితంలో భాగం చేసి మానవ శరీర నిర్మాణం పంచభూతాల నిలయం అని చెప్పి ప్రకృతి మనిషి వేరు కాదు ఒకటే అని చెప్పే మన బోధిధర్మ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన మరెవరూ కాదు, సిద్ధార్థ వైద్య ఆశ్రమ స్థాపకులు, వైద్యులు, డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, ఏ లవింగ్ చరకాగా కీర్తించబడుతున్న డాక్టర్ రామచంద్రరావు గారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన అడుగుజాడల ప్రోగ్రామ్ లో ఈ రోజు మనం డాక్టర్ రామచంద్రరావు గారితో ఉన్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. అసలు ప్రకృతి వైద్యం అంటే ఏంటి? ఆధునిక వైద్యానికి ప్రకృతి వైద్యానికి తేడా ఏ విధంగా చెప్తారు? ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి సహజ విషయాలను ఉపయోగించుకొని మన ఆరోగ్య రక్షణ చూసుకునేటువంటి పద్ధతిని ప్రకృతి వైద్యం అంటామండి. ఆధునిక వైద్య విధానం అనేది చాలా రంగాల్లో, మనం ఇవాళ ఉన్న సొసైటీతో చూస్తే గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి అయిన స్థితిలో ఆధునిక వైద్యం ఉన్న స్థితి ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసే కంటే మనం ఏం చేయొచ్చు అంటే, రెండు కలిసి వైద్య విధానం అనే అంశంలో రెండు ఒక భాగాలుగా గమనించడం బాగుంటుంది. అంటే నా ఉద్దేశం, జబ్బుని అర్థం చేసుకోవడం, జబ్బు తగ్గించుకోవడం అనేది రెండు పద్ధతులు. ఒకటి జబ్బు వస్తే మందు వాడడం ద్వారా దాన్ని క్యూర్ చేసుకోవడం. రెండవది ఏంటంటే జబ్బు రాకుండానే మనం జాగ్రత్తగా ఉండడం. ఈ రెండే
ముఖ్యమైనవిగా ఉంటాయి. వైద్యం పేరు మనం ఆయుర్వేదం అంటామా, అలోపతి అంటామా, హోమియోపతి అంటామా, యునాని అంటామా, ఏ పేరైనా పెట్టుకొనియండి. వైద్యం లక్ష్యం ఏంటంటే మనిషి శుభ్రంగా ఉండాలి. దానికి ప్రధానమైన 2: జబ్బు రాకుండా జాగ్రత్త, జబ్బు వస్తే ఏంటి మందు అనేది. ఈ మందు అనే అంశంలో బాగా అభివృద్ధి చెందినటువంటి పద్ధతి ఇవాళ ఆధునిక వైద్యంలో ఉంది. దీనికి తేడా ఏ విధంగా చెప్తున్నారు మీరు? అంటే పర్టికులర్ చూడడానికి, ప్రాక్టీస్ లో చూడటానికి తేడా ఉంది, వాస్తవమే. కానీ నిజానికి అభివృద్ధి చెందినటువంటి వైద్య శాస్త్రానికి ఈ రెండిటి మధ్య తేడా లేదు. ఈ రెండిటికి కాదు, మిగతా వైద్యాలకి మధ్య కూడా ఏ తేడాను సైన్స్కి లేదు. సైన్స్ ఎలా చూస్తుందంటే, ప్రత్యేకంగా మెడిసినల్ సైన్స్, వైద్య శాస్త్రం ఎలా చూస్తుందంటే, మనిషి అతనికి వచ్చే జబ్బులేంటి, పరిష్కారం ఏంటి అని చూస్తుంది. ఆ పరిష్కారాన్ని, ఒక పరిష్కారాన్ని ఆయుర్వేదం చెప్పనియండి, మరో పరిష్కారాన్ని ప్రకృతి వైద్యం పేరుతో చెప్పనియండి, మరో పరిష్కారాన్ని ఇంగ్లీష్ వైద్యం పేరుతో చెప్పనియండి. సైన్స్కి కావాల్సింది ఏమిటంటే, అది ఆధారానికి అందిందా, నిరూపణకి నిలిచిందా, కరెక్టేనా. కరెక్టే అనుకోండి, అది ఏ వైద్యం పేరుతో చెప్పినా అది ఆరోగ్య రంగానికి సంబంధించిన సైన్సే అవుతుంది. అలా చూసినప్పుడు మనం ప్రధానంగా ఆధారపడాల్సింది ప్రకృతి వైద్యపు పాతకాలంలో ఏం చెప్పారు, లేకపోతే ఆయుర్వేదంలో పాతకాలంలో ఏం చెప్పారు అనే విషయాలు చాలా ముఖ్యమైన అంశాలు చాలా ఉండొచ్చు, నిజమే. కానీ ఇవాల్టి కాలంలో మనం అంతకంటే ముందుకెళ్ళాం, వైద్యంలో చాలా ముందుకెళ్ళాం. ఎంత దాకా ముందుకెళ్ళామంటే, ఒక జీవకణంలో ఇంటర్నల్గా ఏ పార్ట్స్ ఉంటాయి అనే అంశాన్ని ఒక 1000 పేజీల పుస్తకం రాయగలిగే స్థాయికి మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని అనలైజ్ చేసి పరిష్కారాలు చెప్పగలిగే స్థాయిలో ఆధునిక వైద్య శాస్త్రం ఉంది. కాబట్టి ప్రధానంగా అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య శాస్త్రం మీద ఆధారపడి మాత్రమే వైద్యాన్ని, దాని విధానాన్ని అంచనా వేసుకోవటం, ప్రాక్టీస్లోకి వెళ్ళటం రైట్ అవుతుందమ్మా. అంటే మరి ప్రకృతి వైద్యం అంటారు కదా, మరి ఇది ఆధునిక వైద్యం కాదు కదా అని మీకు వెంటనే అనిపించవచ్చు. ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యమా కాదా అనేది అర్థం కావాలంటే, మనం ఆధునిక వైద్యం అని సాంప్రదాయంగా అంటారే, అలా ఇవాళ సాంప్రదాయం ఏమైపోయిందంటే, మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ వైద్యమే ఆధునిక వైద్యము అని అనుకునేటువంటి సాంప్రదాయం మనకు బాగా డెవలప్ అయింది. అదే సాంప్రదాయంగా ఉంది ఇవాళ. అయితే అవును, దాన్నే మనం స్వీకరిద్దాం. స్వీకరించి గమనించినప్పుడు ఇంగ్లీష్ వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే, జబ్బుల్ని ప్రధానంగా 4 కేటగిరీలుగా చెప్తుంది. ఒకటి ఈ మైక్రోబ్స్ వల్ల వచ్చేటువంటి జబ్బులు, రకరకాల, ఇది బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, అలా సూక్ష్మజీవుల వల్ల వచ్చే జబ్బులు అని చెప్తా ఉంది. ఓకేనా? వాటికి పరిష్కారాలు కూడా మనం చూస్తాం కదా, యాంటీబయాటిక్స్ రూపంలో, వివిధ రకాల యాంటీబయాటిక్స్ రూపంలో పరిష్కారం చెప్తాం. ఇది కాకుండా ఇమ్యూనిటీని పెంచుకొని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా ఉంది, మరోసారి మాట్లాడదాం. అది కాకుండా మరొకటి ఏమిటంటే డిజెనరేటివ్ డిసీజెస్ అని చెప్తా ఉంది. మరొకటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తా ఉంది. మరొకటి సైకోసోమాటిక్ డిసీజెస్ అని చెప్తా ఉంది. అంటే ఈ మొత్తం మీద ఈ 4 రకాల జబ్బులన్నీ కలిపి మనుషులకు వచ్చేటువంటి ప్రధానమైన, అంటే 95 to 99% జబ్బులు రావడానికి కారణాలుగా ఆధునిక వైద్య శాస్త్రం వివరిస్తుందమ్మా. దీన్ని మనం ప్రకృతి వైద్యం అంగీకరిస్తుందా లేదా అనే ప్రశ్న అనవసరం అవుతుంది. ఎందుకంటే ప్రకృతి వైద్యాన్ని ఆధునిక వైద్యం అంగీకరిస్తుంది అనేది దీని ద్వారా తెలిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లోంచి ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే మీకేం తెలుస్తుందంటే, ఆధునిక వైద్య శాస్త్రం ప్రకృతి వైద్యాన్ని ఆమోదిస్తుంది అని అర్థమవుతుంది. ఎలా అంటే, మీకు బాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే జబ్బుల్ని మళ్ళీ మాట్లాడదాం అన్నాం కదా, పక్కన పెట్టండి. అది కాకుండా 85% జబ్బులన్నీ కూడా ఈ 3 కేటగిరీలోకి వచ్చినాయి. ఏంటి? డిజెనరేటివ్ డిసీజెస్, సైకోసోమాటిక్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని. వీటన్నిటిని కలిపి ఆధునిక వైద్య శాస్త్రం ఏమంటుందంటే, ఒక్క మాటతో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటుంది. అంటే జీవన విధానంలోని లోపం వల్ల వస్తున్న జబ్బులు అని ఎవరు చెప్తున్నారు? ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చెప్తా ఉంది, ఆధునిక వైద్య శాస్త్రం చెప్తా ఉంది. అంటే జీవన విధానంలోని లోపం వల్ల మనకు జబ్బులు వచ్చినాయి అంటే దీనికి పరిష్కారం ఏంటి? జీవన విధానంలోని లోపాన్ని సరిచేసుకోవడం ద్వారా మనకు వస్తున్న జబ్బుల్లో 85% జబ్బుల్ని తగ్గించుకోవచ్చు అని కదా. ఇది చెప్తున్నది ఎవరు? ఆధునిక వైద్యం కదా. జీవన విధానాన్ని తగ్గించుకునేటువంటి పద్ధతులు నేర్పేది ఎవరు? మన ముందు ప్రతిపాదిస్తున్నది ఎవరు? ప్రకృతి వైద్యం. కాబట్టి ఇక్కడ ప్రకృతి వైద్యానికి ఆధునిక వైద్యానికి ఏ కాంట్రవర్సీ ఉందని నేను అనుకోవటం లేదు, ప్రాక్టీస్లో తప్ప. ప్రాక్టీస్లో దాన్ని వివిధ సామాజిక పరిస్థితుల్లో బిజినెస్గా మార్చే సిస్టంలో వాటిలో ఉన్న లోపాలు తప్ప శాస్త్రంగా ఆధునిక వైద్యానికి ప్రకృతి వైద్యానికి కాంట్రవర్సీ లేదండి.
అంటే ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు డయాగ్నైజ్ చేయడం అనే దాంట్లో తేడా ఉంటుంది కదా సార్. ఆ రోగ నిర్ధారణ అనేది ఎంత డెవలప్ అయినా కూడా ఆధునిక వైద్యంలో ఏం చేస్తున్నారు, ప్రతి చిన్న జబ్బుకైనా సరే డయాగ్నోస్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఇన్ని రకరకాల టెస్టులు చేసిన తర్వాతే పలానా జబ్బు అని నిర్ధారించి దానికి మెడిసిన్ రాస్తున్నారు. అదే ప్రాసెస్కి అలవాటు పడిపోయారు కదా. మీరు ఈ లక్షణాలను బట్టి మీరు నిర్ధారిస్తారు, దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు? చూద్దాం. అంటే ఒక మైండ్ సెట్ కి ఒక మాటలో ఏమనగలనంటే, ఇవాళ మనం జీవిస్తున్న వ్యవస్థ మనకెంత నచ్చినా నచ్చకపోయినా ఇది సూటిగా బిజినెస్ సొసైటీ. అంటే ఏ పని చేస్తే నాకేం లాభం అని దాని మీద ఆధారపడి వివిధ రంగాలు నడుస్తున్నటువంటి సొసైటీ. నాకు నచ్చింది సంతోషం, నచ్చలేదు నచ్చకపోవచ్చు, నిజమైతే అదే. మరి దానికి భిన్నంగా ఇది గొంగట్లో పెట్టుకొని వెంట్రుకలు ఏరుకుంటే ఎలా అంటారే, అలా బిజినెస్ సొసైటీలో, మార్కెట్ సొసైటీలో మనం జీవిస్తూ వైద్యం మాత్రం బిజినెస్కి దూరంగా ఉండాలని కోరుకున్నాం అనుకో, కోరికే న్యాయమైంది కావచ్చు, కానీ ఇవాళ పరిస్థితులు దానికి అనుకూలించవు. అలా టెస్టులు బిజినెస్ అయిపోతాయి, వైద్యం బిజినెస్ అయిపోతుంది, మందులు బిజినెస్ అయిపోతాయి. అంతెందుకు, బిజినెస్కి అనర్హమైందిగా ఏది ఉండదమ్మా. ఏ వైద్యం కూడా మిగలదు, ఆధునిక వైద్యమే కాదు, ఏ వైద్యమూ మిగలదు. దానిలో లాభాలు వస్తాయి అనుకుంటే దాన్ని మంచి బిజినెస్గా మార్చడానికి ప్రకృతి వైద్యం కూడా సిద్ధమే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఆ వైద్య శాస్త్రంలో ఉన్న మంచి ఏమిటి, అది ప్రజలకు ఎట్లా అందటం అనేది ప్రధానమైన లక్ష్యం కాదు. దీంట్లోంచి లాభాలు తెచ్చుకోవడం ఎలా అనేది ప్రధానం అవుతుంది. అలాగే ఇవాళ ఇంగ్లీష్ వైద్యంలో జరుగుతున్న అనేక పొరపాట్లు ఆ బిజినెస్ ఇంప్రెషన్ మనకు కలిగిస్తూ ఉన్నాయి. సరే, ఇది రెండో కోణం అనుకుందాం. అసలు ఈ ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ అంటే ఏంటి సార్? నేను ఇందాక మాట్లాడిన మూడిట్లో ఒకటి అడుగుతున్నారు మీరు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది ఒక ప్రత్యేకమైన అంశమే. ఇవాళ చాలా మందికి దీని మీద అవగాహన ఉంది. మన వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో సలహా కోసం వస్తూ కూడా ఏం అడుగుతున్నారంటే, ఏంటమ్మా అనగానే నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి అనేస్తున్నారు. పైగా ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నారు, ఏమనంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్కి మందులు లేవు కదండి, అది జీవితంలో తగ్గదు కదా అని కూడా అంటున్నారు. అంటే కొంత మన వాళ్ళకి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఆ శాస్త్రం చదివిన వాళ్ళకే కాకుండా లోక జ్ఞానంలో కూడా శాస్త్ర విషయాలు వస్తున్నాయని దీని అర్థం. అయితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని కీలకమైన అంశాలు జీవితానికి పనికొచ్చాయి ఉన్నాయి. ఏమిటి? మన ఉదాహరణకి ఇమ్యూనిటీ అనగానే మన రక్షణ వ్యవస్థ అని మనకు తెలుసు. మన రక్షణ వ్యవస్థ మనల్ని రక్షించాల్సింది పోయి మన మీదే దాడి చేసినప్పుడు వచ్చేటువంటి జబ్బులు అని కదా దీని అర్థం. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉంటే మనం పాటించాల్సిన జాగ్రత్త ఏముంది అంటానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం షుగర్ గురించి మాట్లాడుతూ ఉంటాం, టైప్ 2 షుగర్ ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా. నేను టైప్ 1 అనగానే పెద్దగా చర్చ ఉండదు. ఎందుకు? 1000 మంది షుగర్ పేషెంట్స్ని మనం నిలబెడితే కూడా దాంట్లో ఎవరో ఒక్కళ్ళకు మాత్రమే టైప్ 1 ఉంటుంది, కాబట్టి పెద్దగా లేకుండదు. పైగా దీన్ని ఏమంటారంటే చిన్నపిల్లలకు వచ్చే జబ్బు అంటాం. పసిపిల్లల్లోనే టైప్ 1 షుగర్ని మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఒక డిసీజ్గా మనం చూడవచ్చు. చాలా ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో, జాగ్రత్త పడటానికి పనికొస్తుందేమో నేను దీన్ని అంటున్నాను. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్గా చూడొచ్చు. ఇది ఎందుకు వస్తుంది అనే ప్రశ్న వేసుకుందాం. చిన్నపిల్లలకి ఆటో ఇమ్యూన్ డిసీజ్గా టైప్ 1 షుగర్ ఎందుకు వస్తుంది, ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది అంటే మీరు నేను చెప్పేది కాదు. ఇవాళ ఆధునిక వైద్య శాస్త్రం సశాస్త్రీయంగా దీనికి రీజన్ ఏంటి అనే దాన్ని వివరిస్తూ ఉంది. ఏమని? ఉదాహరణకి బాబుకు జ్వరం తగిలింది అనుకుందాం. జ్వరం తగిలితే మనం ఏం చేస్తాం? ఓ పారాసెటమాలో లేదా దానికి సపోర్ట్గా ఒక యాంటీబయాటిక్ మనం వాడి జ్వరం తగ్గించాలని ప్రయత్నం చేస్తాం. ఇది కామన్గా జరుగుతుంది. దీని విషయంలో శరీరం లోపల ఏం జరుగుతుంది అనే దాన్ని శాస్త్రం ఏమని వివరిస్తుందంటే, జ్వరం తగిలినప్పుడు, జ్వరం తగలటం అంటే ఫారెన్ బాడీలోకి ఎంటర్ అయితే వచ్చే రియాక్షన్, దానికి వ్యతిరేకంగా మన వైట్ సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. ఫైటర్ వైట్ సెల్స్, భక్షక వైట్ సెల్స్, రకరకాల వైట్ సెల్స్ ఉంటాయి, టీ సెల్స్, ఇవన్నీ యాక్టివేట్ అయ్యి శత్రు కణాలని చంపడం కోసం ఫైటింగ్ స్టార్ట్ చేస్తాయి. ఫైటింగ్ స్టార్ట్ చేసినందువల్ల హీట్ ఫామ్ అవుతూ ఉంటుంది. హీట్ దేనికి దారితీస్తుంది? ఇది శత్రు కణాలు చనిపోవటానికి కావాల్సిన వాతావరణాన్ని బాడీలో క్రియేట్ చేస్తుంది. ఇది ఒక కామన్ ప్రాసెస్, ఇది జరుగుతుంది. ఇదంతా కూడా కెమికల్ రియాక్షన్. అంటే ఎలాంటిదంటే, నేను మాట్లాడుతూ చెయ్యట్లా అంటున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా జరగవచ్చు, లేదా నేను చెప్పాలని కూడా నాకు కాన్షియస్గా నేను చెయ్యట్లా అనొచ్చు. కానీ లోపల బాక్టీరియా ఎంటర్ అయింది, దాన్ని చంపాలి అనేది నేను కాన్షియస్గా అనుకునేది కాదు. ఆటోమేటిక్గానే నా లోపల జరిగిపోయేటువంటి యాక్షన్ అది. ఎలా సాధ్యం అవుతుంది? కెమికల్ సిగ్నల్స్ ద్వారా, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా జరిగేటువంటి ప్రాసెస్ అంతా లోపల ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ రూపంలో పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని జరిగిపోతూ ఉంటాయేమో. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. జ్వరం వచ్చింది, ఆ జ్వరానికి వ్యతిరేకంగా
ఆ నెగిటివ్ క్రిములకు వ్యతిరేకంగా ఫైటింగ్ అనేది మన వైట్ సెల్స్ స్టార్ట్ చేసినాయి. ఇది జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, డాక్టర్ గారు ఇచ్చారో లేదా మనమే తెలిసిపోతున్నాయి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నామో టాబ్లెట్ వేసుకున్నాం, యాంటీబయాటిక్ వేసుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే ఈ టాబ్లెట్ అనేది లోపలికి వెళ్ళి దీంట్లో ఉన్న విష ప్రభావంతో క్రిముల్ని చంపేసింది. అంటే జ్వరానికి కారణమైన నెగిటివ్ బ్యాక్టీరియా చనిపోయింది. ఇది మందు ద్వారా మనం చేసిన ప్రక్రియ. సాధారణంగా అన్నిళ్లలో కూడా మనం చేస్తున్న పని ఇదే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బాడీలో అమ్మయ్య జ్వరం తగ్గింది అని మనం అనుకున్నాం, కానీ లోపల మాత్రం క్రిములు లేవు, ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు అనే ఫీల్ కి వైట్ సెల్స్ రావు, రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అవ్వవు. అది అసలు ఇష్యూ. రిలాక్స్ అవ్వవు. ఎందుకు రిలాక్స్ అవ్వవు? జ్వరం తగ్గిపోయింది కదా, మనం టాబ్లెట్ వేసి క్రిములన్నింటిని లేకుండా చేసాం కదా, మరి వైట్ సెల్స్ రిలాక్స్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే అవి ఎందుకు రియాక్ట్ అయినాయి? మొదట కెమికల్ సిగ్నల్ వాటికి అంది. ఆ సిగ్నల్ వాటిని ఏం ప్రేరేపించింది? శత్రువులు ఉన్నాయి, ఫైట్ చేయండి అనే ప్రేరేపణ ఇచ్చింది. ఫైట్ చేయడానికి బాడీ అంతా తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శత్రువులు లేరు, ఫైట్ ఆపండి అనే ఒక కెమికల్ సిగ్నల్ కూడా వాటికి అందాలి. అది ఎవరివ్వాలి అంటే చాలా సాధారణంగా బాడీ ఇమ్యూనిటీలో సప్రెసివ్ వైట్ సెల్స్ అని ఉంటాయి. అవి ఆ సిగ్నల్ ఇస్తాయి. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇవి న్యూట్రల్ అయిపోయి కామ్ అవుతాయి. ఇది జరగాలి. కానీ ఏం జరిగిందంటే మనం పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడడం ద్వారా క్రిములు సప్రెస్ అవడం కాదు, సప్రెసివ్ వైట్ సెల్ కూడా సప్రెస్ అయిపోయింది. దాంతో జ్వరం తగ్గింది, ఫైటింగ్ ఆపు, శత్రువులు లేరు అని చెప్పగలిగే సాధనం ఏది కూడా మన బాడీలో పనిచేయటం లేదు తాత్కాలికంగా. దీంతో వైట్ సెల్ కి క్రిములు లేవు అనే సిగ్నల్ అందక ఎక్కడో ఉన్నాయి అని ఫైటింగ్ కోసం ఎత్తుకుతానే ఉంటాయి స్పీడ్ గా. ఎత్తుకుతున్నప్పుడు జరిగేటువంటి నష్టం అంటే ఇమ్యూనిటీ ఫైటింగ్ మూడ్ లో ఉంది, ఫైటింగ్ చేయడానికి ఏమో బాడీలో శత్రువు లేడు, కానీ ఫైటింగ్ కోసం తిరుగుతుంది వైట్ సెల్. ఇప్పుడేం డ్యామేజ్ జరుగుతుందంటే అతి సూక్ష్మంగా బాడీలో ఉన్న అవయవాల మీద పొరపాటు పడి దాడి చేస్తాయి. ఉదాహరణకి కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటి మీద వైట్ సెల్స్ దాడి చేసినాయి అనుకోండి, కిడ్నీ ఫెయిల్. దీన్ని జ్వరంలో పాపం బాబుకి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయట, సీరియస్ అయిపోయింది అని వింటాం. ప్రాణాంతకం అవుతుంది కదా, సీరియస్ అయిపోయింది అని వింటాం. లేదా అలాంటి మరొక చోట ఉన్నాయి, ప్యాంక్రియాస్ ఉంటుందా, ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అని ఉంటాయి, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా సెల్స్. అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయో ఆ అవుట్లెట్స్ మీద ఒక్కొక్క దాని మీద కొన్ని లక్షలు ఉంటాయో, అంటే ఎంత సూక్ష్మంగా ఉంటాయో వాటిని ఈ వైట్ సెల్స్ ఏం చేస్తాయంటే పొరపాటు పడి వాటి మీద దాడి చేస్తాయి. దాడి చేస్తే బీటా సెల్స్ అని చనిపోయినాయి అనుకోండి, ఇన్సులిన్ ప్రొడక్షన్ రాదు. దీన్ని ఏమంటాం? ఇన్సులిన్ ప్రొడక్షన్ రావడం లేదంటే టైప్ 1 షుగర్ వచ్చింది బాబుకి, జ్వరం తగిలింది, 4 రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత చూస్తే నీరసం అవుతున్నాడు, డాక్టర్ గారి దగ్గర పట్టుకెళ్తే టైప్ 1 షుగర్ వచ్చింది అన్నాడు, అమ్మో అని చాలా బాధపడతాం. ఎందుకంటే టైప్ 1 ఒకసారి వస్తే లైఫ్ అంతా ఛాన్స్ లేదు, వాళ్ళ జీవితం కష్టాల్లో పడిపోయినట్టే. మరి చాలా భయపడిపోతాం. కానీ ఇక్కడ సారాంశం ఏమని తేలింది మనకి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే కామన్ గా మనం ఏమింటాం, అన్నౌన్ ట్రిగ్గరింగ్ వల్ల జరిగిన డ్యామేజ్, రీజన్ అయితే తెలియదు మనకి. కాబట్టి ఇంక మందు ఏం చేస్తాం? కాబట్టి ఏ యాంటీబయాటిక్ ఇచ్చో లేదా అంతకంటే మించి స్టెరాయిడ్స్ ఇచ్చో బ్యాలెన్స్ చేసుకోవడం తప్ప మనకి వీటిలో ఏ అవకాశం లేదు అనే అంచనాకు వస్తాం. ఇది మన అంచనానే తప్ప శాస్త్రం అంచనా కాదు. వైద్య శాస్త్రం ఏం అంచనా చెప్తుందంటే అలాంటి నష్టం జరిగేదానికి అన్నౌన్ ట్రిగ్గరింగ్ కాదు కారణం. అంటే ఎవరో బుల్లెట్ పెట్టారు, పిస్టల్ ని ఎయిమ్ చేశారు, ట్రిగ్గర్ ఎవరు నొక్కారు? అన్నౌన్ ట్రిగ్గరింగ్. అన్నౌన్ కాదు. ఇక్కడ క్లియర్ గా ఏమిటంటే మనం వేసిన పవర్ఫుల్ యాంటీబయాటికే. తెలిపోలా ఆ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది భారతదేశం యాంటీబయాటిక్స్ ని విపరీతంగా వాడుతుంది, దాని వల్ల వచ్చే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, హెచ్చరిక జారీ చేశారు కదా. ఇట్లా ఈ రకమైనటువంటి డ్యామేజ్ తో జరిగే వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. దీంట్లో మీకు ఇంకొక సారాంశం కూడా మనకు అర్థమవుతా ఉంది. ఓహో, మనం తెలుసు కదా అని ఏదో ఒకటి పట్టుకొచ్చుకొని వేసుకోవడం అనేది చేయకూడదు. ఇప్పుడు ఇళ్లలో చిన్న చిన్న బాక్సుల్లో మెడికల్ షాపులు పెట్టేస్తున్నారు మన వాళ్ళు. అలాంటి పద్ధతి కాదు. అవసరమైనప్పుడు ఆ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని దానికి తగ్గదు డోస్ వేసుకోవాలి. లేదు క్వాలిఫికేషన్ ఉన్న హై డోస్ వేస్తున్నారు అనుకోండి, ఎంత దూరంగా ఉంటే మన పిల్లల్ని హై డోస్ టాబ్లెట్లకి ఎంత దూరంగా ఉంచితే మనం అంత మంచిగా ఉంటాం. ఈ మిగతా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈ అంశంలో గుర్తుపెట్టుకుంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి మనం నేచురల్ గానే రక్షించుకోగలిగే అవకాశాలు ఉంటాయమ్మా. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టు డీజనరేటివ్ డిసీజెస్ అంటే ఏంటి సార్? డీజనరేటివ్ డిసీజెస్ అని చాలా జబ్బుల్ని ఆధునిక వైద్య శాస్త్రం వివరిస్తూ ఉంది. డీజనరేటివ్ డిసీజెస్ అంటే జనరేషన్ మనకు తెలుసు. డీజనరేషన్ అంటే ఉదాహరణకి ఒకటి నిర్మాణం అయ్యున్నది మనం జనరేట్ అయింది అంటాం కదా. డీజనరేట్ అంటే దాని నిర్మాణంలో లోపాలు వచ్చి క్రమంగా వీక్ అయిపోవడం, దీన్ని డీజనరేషన్ అంటాం.
అంటే బాడీలో డిజనరేషన్ డిసీజెస్ అంటే బాడీలో వివిధ అవయవాలు వీక్ అయిపోయే పొజిషన్ వస్తూ, డ్యామేజ్ అయిపోయే పొజిషన్ వస్తూ నష్టం జరుగుతున్నప్పుడు ఆ రకమైన డ్యామేజ్ వల్ల వచ్చే జబ్బుల్ని డిజనరేటివ్ డిసీజెస్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకొక చిన్నది చూడాలి మనం. ఏమంటాం, నారు పోసిన వాడే నీరు పోస్తాడని మన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, అలా చాలా వాటిని తీసుకుంటాం. కానీ నేచర్ ఎలా ఉంటుందంటే అలా ఉండదు. పైకి చూడడానికి నేచర్, నా మాటల్లో అనాల్సి వస్తే నేనేమంటానంటే నేచర్ మన మదర్ అంటాను. అంటే మదర్ అంటే చాలా ప్రేమ, చాలా ఆప్యాయత, చాలా బాధ్యత, ఇలా వ్యక్తమయ్యేటువంటి వర్డ్ అది. కానీ అదే సందర్భంలో ఇక్కడ మనం మరొకటి ఏం చూడాలంటే, అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు, ఎప్పుడో ఒకసారి అమ్మ కూడా కోపం వస్తుందేమో, అమ్మ కూడా సీరియస్ అవుతుందేమో అని ఉంటుంది కదా. పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి కదా. నేచర్ అంటే వెలుగైన చీకటి కూడా కదా. నేచర్ అంటే ప్రశాంతమైన సముద్రమైన ఉప్పిన తుఫాను కూడా కదా. అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అలా గమనిస్తే ఇక్కడ మనం డిజనరేటివ్ డిసీజెస్ అన్నప్పుడు ఏం చూడాలంటే, అన్నం లేకుండా కొద్ది రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకుండా కూడా కొద్ది రోజులు ఉండొచ్చు, కానీ గాలి పీల్చకపోతే కొన్ని నిమిషాలు కూడా ఉండలేం అని ఆ గాలిని మనం ఏమంటాం, లేదా గాలిలో ఉన్న ఆక్సిజన్ని ప్రాణవాయువు అంటాం. ప్రాణవాయువు అంటాం. కానీ ఆశ్చర్యకరంగా నేచర్లో ప్రాణవాయువుకి 2 లక్షణాలు ఉన్నాయి. ఏమిటది అంటే, ప్రాణం పోయడము, ప్రాణం తీయడం కూడా. ఆక్సిజనే ప్రాణం పోస్తుంది, ఆక్సిజనే ప్రాణం తీస్తుంది. ఉదాహరణకి మనం ఆక్సిజన్ నేచర్లో చూసినప్పుడు దానికి 2 లక్షణాలు కనపడతాయి. ఒకటి, ఏదన్నా మండాలంటే అక్కడ ఆక్సిజన్ ఉండాలనుకుంటాం కదా, ఎప్పుడో చిన్నప్పుడు మాట. అలాగే రెండోది కూడా మీరు చూడండి, కొత్త ఐరన్ బిల్డింగ్ కట్టడానికి వస్తుంది, తెస్తాం అనుకోండి, అక్కడ వాకిట్లో పెట్టేస్తాం. బిల్డింగ్ కట్టడానికి అసలు లేట్ అవుద్ది. తర్వాత చూస్తే అదంతా తుప్పు పట్టిపోయి ఉంటుంది. ఈ రెండింటికి కారణం ఎవరు? ఆక్సిజనే. అంటే ఆక్సిజన్కి 2 లక్షణాలు ఉన్నాయి నేచర్లో. ఒకటి, ఎనర్జీని రిలీజ్ చేయడం, మండించడం. రెండోది, ఆ పదార్థాన్ని డిజనరేట్ చేయడం, తుప్పు పట్టించేయడం. ఈ 2 లక్షణాలు నేచర్లో పబ్లిక్ గా మనకి భౌతిక వాతావరణంలో కనపడుతున్న వాస్తవాలు. మరి ఇదే ఆక్సిజన్ మన శరీరంలోకి వెళ్ళి ఈ లక్షణాలతోటే ఉంటుందా, వేరే లక్షణాలతో ఉంటుందా అంటే ఏం లేదు. స్పష్టంగా ఎలిమెంట్స్ అన్ని నేచర్లో ఏ లక్షణాలతో ఉంటాయో బాడీలోకి వెళ్ళి కూడా అయ్యే లక్షణాలతో ఉంటాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది ఈ ఆక్సిజన్? లోపలికి వెళ్ళి ఎనర్జీ రిలీజ్ అయ్యేట్టు చేస్తుంది. ఉదాహరణకి శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులకు పీల్చుకోవడం, బయటకు వదలడం అనుకుంటాం కదా, శ్వాసక్రియ అది. కానీ ప్రాథమిక శ్వాసక్రియ మాత్రమే. నిజమైన శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన ఆక్సిజన్ ని లోపల ఆల్వియాల్స్ అని ఉంటాయి, చిన్న చిన్న ద్రాక్ష గుత్తులాగా. వాటి గోడలు చాలా పలసగా ఉంటాయి, వాటిలో బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ ఈ ఆక్సిజన్ ని గ్రహిస్తుంది. ఎలా గ్రహిస్తుంది? బ్లడ్ అంటే రెడ్డిష్ గా ఉంటుందని మనకు తెలుసు. ఎర్రగా ఉండేది హిమోగ్లోబిన్ అంటాం కదా. ఆ హిమోగ్లోబిన్ లో ఎర్రదనం ఏంటది? ఐరన్. ఈ ఐరన్ అణువు ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అట్రాక్ట్ చేసి అయస్కాంతం పిన్నిస్ని పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆక్సిజన్ ని బ్లడ్ లోకి పట్టుకెళ్ళిపోతుంది. ఇది బ్లడ్ ఫ్లోలోకి వెళ్ళి సూక్ష్మ రక్త కేశ నాళికలు అనే అత్యంత సూక్ష్మమైన వాటిలోకి వెళ్ళిన తర్వాత అది సెల్లోకి ఎంటర్ అవుతుంది. సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత రక్తం ద్వారా వచ్చిన ఆక్సిజన్ మైటోకాండ్రియాలోకి వెళుతుందమ్మా. మైటోకాండ్రియా అంటే కామన్ గానే ఇవాళ మనకు తెలుసు, ఏది ఆ సూక్ష్మమైన సెల్లో కూడా చిన్న చిన్న అవయవాలు ఉంటాయి కదా, వాటిలో ఒక ముఖ్యమైన అవయవం అనుకుంటాం కదా, అక్కడికి వెళుతుంది ఆక్సిజన్. ఇప్పుడు శ్వాసక్రియ కంప్లీట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మనం తిన్న పిండి పదార్థాలు కానీ, మనం తిన్న మాంసకృతులు కానీ, మనం తిన్న కొవ్వులు కానీ, ఈ మూడు కూడా ప్రైమరీ మాలిక్యూల్స్ గా విడిపోయి బ్లడ్ లో కలిసి అక్కడికే చేరాలి. చేరి మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆక్సిజన్ తో చర్య జరిపి విచ్ఛిన్న క్రియకు గురవ్వాలి. అప్పుడు రిలీజ్ అయ్యేదాన్నే బాడీకి ఉపయోగపడే ఎనర్జీ అంటాం. అది ఏటీపీల రూపంలో మనకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మన వాళ్ళు పనిచేస్తున్నా ఆ ఎనర్జీకి అంత కారణం అదే. ఇది పాజిటివ్ లక్షణం. అంటే ఇందాక మాట్లాడుకున్న మండించే ఎనర్జీని రిలీజ్ చేసే లక్షణం అన్నామే ఆక్సిజన్ కి, ఆ లక్షణం ఇది. ఓకే, దీనివల్ల ఉపయోగపడుతుంది జీవితానికి, నిర్మాణ క్రియలకు పనికొస్తుంది ఎనర్జీ, పనులకు పనికొస్తుంది, జీవితానికి పనికొస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ యాంగిల్ దీనిలో ఉంది. ఏమిటది అంటే తుప్పు పట్టించే లక్షణం. ఆ తుప్పు పట్టించే లక్షణం ఏంటి? లోపలికి వెళ్ళిన తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మనం అనుకుంటాం, కానీ ఎనర్జీ రిలీజ్ అవుతూనే దానిలో కొన్ని అపసవ్యతలు కూడా వస్తాయి. ఉదాహరణకి పాల్వంచలో కేటీపీఎస్ ఉంది. కేటీపీఎస్ లోంచి విద్యుత్ ప్రొడక్టే బయటకు వచ్చింది. మన నేలకొండపల్లి ఆశ్రమం దాకా కరెంట్ వైర్ లో వచ్చింది. అక్కడ ఎన్ని యూనిట్ల కరెంటుని అక్కడ నుంచి రిలీజ్ చేశారో అన్ని యూనిట్లు నేలకొండపల్లి ఆశ్రమానికి చేరిందా? చారదు, మధ్యలో ఎంతో కొంత వేస్ట్ అయిపోతుంది. ఇది మనకు కామన్ గా తెలుసు కదా. అలాగే లోపల తయారయ్యే ఎనర్జీ కూడా A to Z ఏటీపీల రూపంలో వెళ్ళదు. దానిలోంచి కొన్ని ఏమైతే అంటే ఫ్రీ రాడికల్స్ గా, ఎలక్ట్రాన్ విడిపోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ గా మారి బాడీలోకి ఎంటర్ అవుతాయి. అవి డ్యామేజ్ చేస్తాయమ్మా. తుప్పు పట్టించే లక్షణం అంటే అది. ఉదాహరణకి ఫ్రీ రాడికల్ అంటే ఏంటి అంటే ఒక క్రమం కాకుండా అరాచకంగా లోపల ప్రవర్తించేటువంటి పదార్థం అని అర్థం. అంటే ఎందుకట్లా? జంటగా ఇంకొక ఎలక్ట్రాన్స్ అన్ని జంటగా ఉంటాయి. జంటగా ఉండే ఎలక్ట్రాన్ ఒకటి విడిపోవడం వల్ల ఇది జంట కోల్పోయింది.
అంటే బ్యాలెన్స్ కోల్పోయింది. బ్యాలెన్స్ కోల్పోయిన ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఆ సెల్ లోపల పార్ట్లకు వేటికైనా తగులుతుంది, చివరికి న్యూక్లియస్ కూడా తగులుతుంది, డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ ని డీజెనరేషన్ అంటారు. ఈ డీజెనరేషన్ వల్ల వచ్చే జబ్బుని డీజెనరేటివ్ డిసీజెస్ అంటారు. ఇవాళ ఉన్న జబ్బుల్లో 80 to 85% జబ్బులన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తున్నాయమ్మా. ఉదాహరణకి మీరు షుగరు, బీపీ, థైరాయిడ్, సోరియాసిస్ ఇట్లా చాలా మాట్లాడతామా, చాలా జబ్బులు ఈ కేటగిరీలో ఉన్నాయి. అందుకే ఇవన్నీ జీవన విధానంలో మార్పుల వల్ల తగ్గిపోతాయి అని మేము అనగలుగుతా ఉన్నది. అలాగే మీరు ఇందాక చెప్పినట్టు సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే ఏంటి సార్? సైకోసోమాటిక్ డిసీజెస్ కూడా ఆధునిక వైద్య విజ్ఞానం జీవన విధానంలో వచ్చే లోపం వల్ల అని చెప్తా ఉంది. అయితే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే ఏంటి అనుకుందాం సూటిగా. అంటే సైకో అనగానే మనకి మానసిక జబ్బులు అనేది స్ఫురణకు వస్తుంది, కానీ ఇది అది కాదు. అంటే మనసుకు వచ్చిన జబ్బులు, మానసిక జబ్బు అని మన వాళ్ళు ఎవరైతే సైకియాట్రిస్టులు ట్రీట్ చేస్తున్నారో దాని అర్థంలో కాదు ఇక్కడ ఉపయోగిస్తున్నది. ఇది ఎలాంటిదంటే మనస్సు నుంచి శరీరంలోకి ప్రవహిస్తున్న జబ్బులు అని అర్థం. మన మనస్సులోంచి మన శరీరంలోకి ప్రవహిస్తున్న జబ్బులు అని అర్థం. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బుని తీసుకోండి. స్త్రీలలో చాలా మంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే స్త్రీలలో చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు అనే దానికంటే వాక్యాన్ని సరిచేద్దాం. ఏమని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసుల్లో 85% ఎబో కేసులన్నీ స్త్రీలే అందాం. మొత్తం కేసులు 100 ఉన్నాయి అనుకుంటే దాంట్లో 85 మంది స్త్రీలే ఉంటారు. స్త్రీలలో ఎక్కువగా వస్తున్న జబ్బుగా ఇది ఉంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అని చూసినప్పుడు దీన్ని మనం ఏమంటున్నాం, ఇది సైకోసోమాటిక్ డిసీజ్ అంటున్నాం. వీళ్ళ ప్రాక్టీస్ లో కూడా ఎంత క్లియర్ గా ఇది అర్థమైపోతుందో, మనసులోంచి శరీరంలోకి ఇది ప్రవహిస్తుందని. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కీళ్ళన్నీ పెయిన్ వస్తాయి, కీళ్ళన్నీ వాపు వస్తాయి. ఒక్కొక్క సందర్భంలో బాత్రూమ్ కి బకెట్ నిండా నీళ్లు పట్టుకెళ్ళలేరు, కాదు మంచినీళ్ళ గ్లాస్ కూడా పట్టుకోలేనంత పెయిన్ వస్తుంది. ఇది ఇంకొక యాంగిల్లో గమనిస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు ఏడ్చిన సందర్భాల్లోనో, వాళ్ళకి బాగా కోపం వచ్చిన సందర్భాల్లోనో ఆ తెల్లారి ఇది విపరీతంగా పెరిగిపోతుంది. అలా కాకుండా వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ మనవాళ్ళు ఉంటారు, సంతోషంగా పండగ వాతావరణం ఇంట్లో ఉంటుంది. నిన్నటి దాకా గ్లాస్ పట్టుకోవడానికి కూడా నొప్పి అని బాధపడ్డ ఈవిడ వీళ్ళ నుండి హడావిడి జరుగుతున్న ఈ 10 రోజులు ఎలా ఉండొచ్చు అంటే, వీళ్ళందరికీ బకెట్లు పట్టుకెళ్ళి బాత్రూంలో నీళ్లు పెట్టేయచ్చు, పనులన్నీ చేయొచ్చు, నొప్పి అన్న మాట కూడా ఎత్తపోవచ్చు. అప్పుడు డౌట్ కూడా వస్తుంది, ఈవిడ నొప్పి అంటది ఇప్పుడేమి ఎంత పని చేస్తుంది అని డౌట్ వస్తుంది. అంటే అసలు విషయం ఎక్కడుందంటే, మనసు సంతోషంగా ఉన్నప్పుడేమో ఆ లక్షణాలు కనపడకుండా పోయినాయి. మనసు ఎప్పుడు ఒత్తిడికి గురవుతుందో అప్పుడు ఆ తెల్లారి ఇవన్నీ వచ్చేసినాయి. అందుకే దీన్ని ఏమంటారంటే, మనసు ఒత్తిడి వల్ల మనసు నుంచి శరీరంలోకి ప్రవహించే జబ్బులు అంటాం. దాన్ని వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కాబట్టి సైకోసోమాటిక్ డిసీజెస్ లేదా డిజార్డర్స్ అని పేరు పెట్టారమ్మా. అంటే మానసిక సంబంధమైన ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారా తగ్గించుకోగలిగే జబ్బు. అందుకే ఈ మూడింటిని కూడా, మీరు అడిగిన 3 ప్రశ్నల మూడింటిని కూడా ఆధునిక వైద్యం ఏముంది, ఇంగ్లీష్ వైద్యం. ఇవి జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు. జీవన విధానాన్ని సరి చేసుకుంటే జబ్బులు తగ్గుతాయని చెప్పింది. ప్రకృతి వైద్యం ఏం చెప్తుంది, జీవన విధానాన్ని ప్రకృతి సహజంగా మార్చుకుందాం అని చెప్తుంది. మార్చుకున్నాం అనుకోండి, ఈ 3 కేటగిరీల్లో ఉన్న, అంటే ఇవాళ వస్తున్న జబ్బుల్లో 85% జబ్బులు తగ్గిపోయినట్టే కదా. ఇంకా దీనిలో ఆధునిక వైద్యానికి ప్రకృతి వైద్యానికి కాంట్రవర్సీ ఎక్కడిది? అలాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవన్నీ దీర్ఘకాలిక రోగాలుగా ఉంటూ వస్తున్నాయి. ఈ డీజనరేటివ్ డిసీజెస్ కానీ, ఆటోఇమ్యూనిటీ డిసీజెస్ కానీ, ఇవన్నీ వీటికి సంబంధించి ప్రకృతి వైద్యంలో మీరు ఎలా చికిత్స చేస్తారు? అలాగే క్యాన్సర్ లాంటి మహమ్మారులకు ఈ వైద్యంలో ఏమైనా చికిత్స ఉందంటారా? ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఈ సైకోసోమాటిక్ డిసీజెస్, డిజనరేటివ్ డిసీజెస్, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతుల్లో సలహాలు, సూచనలు, వాళ్ళకి డైట్ గైడెన్స్ ఇదంతా ఉంటుందమ్మా. నేను ఉదాహరణకి సూటిగా ఒకటి చెప్తాను. ప్రధానంగా డిజనరేటివ్ డిసీజెస్ ఎందుకు వస్తాయి అంటే, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల అనుకున్నాం. ఈ పదాలు సైన్స్ పదాలు అందరికి అర్థమవుతాయా కావా వదిలేయండి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల జబ్బులు వస్తున్నాయి అనుకుందాం, ఒక కేటగిరీ జబ్బులు. ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రల్ చేయడానికి ఏం కావాలి అంటే, యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ కావాలి. ఫ్రీ రాడికల్స్ లోపలికి వెళ్ళి జీవకణాలని యాక్సిడెంట్ లాగా చేసి డ్యామేజ్ చేస్తున్నాయి. డ్యామేజ్ సరి కావాలంటే ఏం కావాలి, యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ కావాలి. ఇంతే కదా, మేము అదే చేస్తున్నాం. ఆహారం ద్వారా యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ ఎట్లో ఉంటుందో చూసి వాటిని గైడ్ చేస్తున్నాం. అవి పాటిస్తున్నారు మనాళ్ళు. నాకు జబ్బు తగ్గిందండి అని వస్తున్నారు. అంటే మేము వాళ్ళకి ఇస్తున్న మందు లేదు, వాళ్ళు మందు వాడాల్సినంత అవసరం కూడా అక్కడ లేదు. ఏముంది అంటే, ఏది లోపించిందో మనం గ్రహించాం కాబట్టి లోపాన్ని సరుగు చేసుకునే వైపుగా మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడమే. మీకు అంటే అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని అంటారు అనుకోండి, 1-2 చెప్తాను, 2 చెప్తాను ముఖ్యమైనవి.
సింపుల్ గా చేసుకోగలిగే చాలా ముఖ్యమైనవి రెండు చెప్తాను. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మన శరీరం లోపలే మన లివరే ప్రాసెస్ చేసుకొని తయారు చేసుకుంటుంది. కాబట్టి వాటి కోసం మనం ఆలోచించాల్సిన లేదు, అది వదిలేద్దాం. అలా కాకుండా నేచర్ నుంచి ఆహారం ద్వారా మనం ఇవ్వాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటిలో చాలా ముఖ్యమైనది సి విటమిన్. ఇదంతా మామూలుగా తెలుసు, సి విటమిన్ జబ్బులు తగ్గిస్తుంది అంటే ఎవరికి తెలియని సి విటమిన్. నేనైతే నాకు 7th క్లాస్ 6th క్లాస్ నుంచి ఇంటర్నట్టే ఉన్నా, మన సైన్స్ మేడం చెప్పినట్టే గుర్తుంది నాకు. ఎవరైనా అంతే, సి విటమిన్ చాలా కామన్. కానీ సి విటమిన్ తీసుకుంటే ఈ జబ్బులన్నీ రావట అని తెలిస్తే సంతోషకరమైన విషయం ఒకటి, రెండవది నిజమేనా అట్లుంటుందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే సి విటమిన్ సింపుల్ గా దొరికేది కదా, మరి ఎవరికి దొరక జబ్బులు వస్తున్నాయి అనిపిస్తుంది. కానీ నిజమే ఇది. ఉదాహరణకి సి విటమిన్ అంత పవర్ఫుల్ గా ఎందుకు పనిచేస్తుంది అంటే అది వాటర్ లో కరిగిపోయేటువంటి విటమిన్. ఈ కొవ్వులో కరిగే కొన్ని ఉంటాయి, వాటర్ లో కరిగే కొన్ని ఉంటాయి. ఈ వాటర్ లో కరిగే దాని వల్ల జరిగేది ఏంటంటే ఇది బ్లడ్ లో కలిసి బాడీ ఇన్నర్ ఫ్లూయిడ్ లో కావచ్చు, ఎక్స్టర్నల్ ఫ్లూయిడ్ లో కావచ్చు, అన్నిట్లో కూడా కలిసిపోగలదు. కాబట్టి ఎక్కడెక్కడ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఉన్నా అక్కడికి వెళ్ళి దానికి ఒక విడి ఎలక్ట్రాన్ ని జంటగా ఇచ్చేసి న్యూట్రల్ చేయగలిగే కెపాసిటీతో సి విటమిన్ ఉంటుంది. మరి సి విటమిన్ ఆహారం ద్వారా తీసుకోండి అని ప్రకృతి వైద్యంలో మేము అన్నాం అనుకోండి, అది ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. ఉదాహరణకి సి విటమిన్ బాగా ఎట్లా ఉంటుంది, పుల్లగా ఉండే వాటి అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు మనం పుల్లగా ఉండే పదార్థాలు ఏటిని తిన్నా కూడా సి విటమిన్ వచ్చినట్టే. పుల్లగా తిన్న వాళ్ళకి జబ్బులు ఎక్కడి, జబ్బులు రావంతే. అంటే ఈ మాట కూడా కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము పుల్లటి తినక జబ్బులు వస్తున్నాయేమో, భలే ఉన్నావు అంటే మళ్ళీ ఆన్సర్ చెప్పుకోవాల్సిందే. అంటే చెప్పడానికి ఆన్సర్ లేదా, ఆన్సర్ చెప్పుకోవాల్సిందేనా? ఆన్సర్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ స్టూడెంటా కాదనే యాంగిల్కి అసలు వెళ్ళకండి. చాలా సాధారణంగానే మనం ఏ కోర్సులో ఉన్నా 6th లోనో 7th లోనో మన సైన్స్ మేడం చెప్పుంటారు ఏమని, సి విటమిన్ అనేది వేడి చేస్తే ఆవిరైపోతుంది అనే మాట. ఇవాళ మనం టిఫిన్ చేస్తాం, దాంట్లో పుల్లటి పదార్థాలు ఉండొచ్చు, కానీ ఉడికించా కాదా? మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటే ఒక రోజులో 3 సార్లు తినేదాన్ని మనం పుల్లటి తింటున్నామే గానీ వాటన్నిటిని వేడి చేసి తింటున్నామా, నేచురల్ గా తింటున్నామా? వేడి చేసే తింటున్నాం. మరి వేడి చేసిన వాటిలో సి విటమిన్ ఎక్కడ ఉంటుంది? పుల్లటి వాటిలో సి విటమిన్ ఉంటుంది నిజం, కానీ వాటిని వేడి చేస్తే అక్కడ సి విటమిన్ ఉండదు. ఇప్పుడు మనం ఎన్ని రోజులు పుల్లటి తిన్నా వేడి చేసి తిన్నట్టయితే సి విటమిన్ పోగొట్టి సి విటమిన్ లేని దాన్ని మనం తింటున్నట్టు అర్థం. కాబట్టి సి విటమిన్ ఎంత విలువైందైనా కూడా అది ఉండడం ద్వారా జరగాల్సిన లాభం ఇక్కడ మనం ప్రజలకు రావడం లేదు. ఇక్కడ దీన్ని సరి చేసుకోవాల్సింది. అంటే ఏం చేయాలి? వేడి చేసుకోకుండా సి విటమిన్ లోపలికి వెళ్ళే మార్గాలు ఏంటో చూడాలి. ఉదాహరణకి మేమేం గైడ్ చేస్తున్నామంటే పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల జ్యూస్ తాగండి, దానిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని గైడ్ చేస్తాం. గైడ్ చేస్తూ ఇక్కడ సి విటమిన్ రావడం కోసం దానిలో కాస్త నిమ్మరసం యాడ్ చేయండి అని చెప్తాం. లేదా పొద్దున్నే ఒక గ్లాస్ నీళ్లలో కాస్త తేనె నిమ్మరసం కలుపుకొని తాగండి అంటాం. చాలా సింపుల్ గా చెప్పే విషయాలు ఇవి. అయితే దీనిలో కూడా ఒక జాగ్రత్త ఉంది. మేము ఇది చెప్తున్నాం, మన వాళ్ళు చేస్తున్నారు, చాలా జబ్బులు తగ్గి వస్తున్నారు అనేది ఒక భాగం అయితే, దీనిలో కూడా మనం ఒక లోపం మన చాలా సాధారణంగా ఇళ్లలో వ్యక్తం అవుతుంది. ఏమిటది అంటే సి విటమిన్ నిమ్మరసంలో ఉంటుంది. ఓకే రైట్, మరి నిమ్మకాయలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం అని వెళ్ళి నిమ్మకాయలు తెస్తారు. తెచ్చే ఎక్కడ పెడతారు? ఫ్రిడ్జ్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పెడితే జరిగే నష్టం ఏంటంటే సి విటమిన్ కి 2 లక్షణాలు ఉన్నాయి. వేడి చేసినా పోతుంది, చల్లబొచ్చినా పోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు పెట్టేసి ఫ్రిడ్జ్ లోంచి నిమ్మకాయ తీసి కట్ చేసి నీళ్లలో పిండితే ఏంటి, జ్యూస్ లో పిండితే ఏంటి, తేనె నీళ్లలో పిండితే ఏంటి, వచ్చే లాభం ఏమీ లేదు, వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి అలాంటి పని చేయకుండా శుభ్రంగా అక్కడ పెట్టి వాటిని వాడుకోవాలి. అంటే ఇక్కడ ప్రశ్న వస్తుంది, అక్కడ పెడితే పాడైపోతాయి కదా అని. పాడైపోతాయి కదా అని, అందుకే కదా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం అని. కొన్ని వస్తువులు పాడైపోయేది ఫ్రిడ్జ్ లో పెడితేనే, బయట ఉంచితే కాదు. ఉదాహరణకి నిమ్మకాయ కూడా అలాంటిదే. అలాంటిది అంటానికి ఏంటి ఆధారం అంటే, మీరు నిమ్మకాయలు ఎక్కడ తెచ్చారు? ఖమ్మంలో మార్కెట్ లో బండి మీద అమ్ముతుంటే తెచ్చాం. ఆ బండి దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి? బండి నిండా నిమ్మకాయలు పోస్తున్నాయి, ఒక 10,000 నిమ్మకాయలు ఉన్నాయి. ఎన్ని రోజులు అమ్ముతాడు ఆయన? వారం రోజులు అమ్ముతాడు. ఈ వారం రోజుల్లో రోజు సాయంత్రం పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టి తెచ్చి మళ్ళీ పొద్దున అమ్ముతాడు మనకి. శుభ్రంగా బండి మీద పెడతాడు, ఊరికే టవల్ ఒకటి కప్పుతాడు, అయిపోయిన దాకా తిప్పుతాడు. చివరికి డజన్ మిగిలితే కూడా నిమ్మకాయలు అని వెళ్తుంటే ఎన్నున్నాయి అంటే, ఒక డజన్ ఉన్నాయి తీసుకోండి అమ్మంటే అవి పట్టుకెళ్తాం మనం. అవి అప్పటి వారం రోజుల నుంచి ఆ బండి మీద తిరుగుతున్నాయి. అంటే తోపుడు బండి అతని దగ్గర ఏమో వారం రోజులు బండి మీద ఉన్నా ఏం పాడైపోవా? అవి మనం కొని ఇంటికి తెస్తే 5 నిమిషాల్లో ఫ్రిడ్జ్ లో పడైపోతే అవి పాడైపోతాయా? ఇదేలమ్మా. కాబట్టి అది కాదు విషయం. తెచ్చుకొని అక్కడ పెట్టి నేచురల్ గా వాడుకునే ప్రయత్నం చేయాలి. 30-40 కొనొద్దు, 10 కొనండి. 10 కొంటే ఇంట్లో 3 ఉంటాం, రోజుకు 3 కాయలు అయిపోతాయి. 10 కాయలు ఎన్ని రోజులు అయిపోతాయి? 3 రోజుల్లో 1 కాయ కూడా మిగలదు. సరిపోలా? ఇలా యాంటీ ఆక్సిడెంటల్ మెటీరియల్ వాడటానికి సిద్ధార్థ యోగ విద్యాలయం 9 రకాల జ్యూసుల్ని
ప్రమోట్ చేస్తా ఉంది. 1 పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, 2 మునగాకు కరివేపాకు జ్యూస్, 3 పాలకూర కరివేపాకు జ్యూస్, 4 క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 5 మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, 6 బూడిద గుమ్మడి జ్యూస్, 7 గోధుమ గడ్డి జ్యూస్. ఇలా కొన్ని చాలా విలువైనవి అనుకున్నటువంటి జ్యూసుల్ని మేము గైడ్ చేస్తూ ఉన్నాం. వీటిలో ఏ 2 జ్యూసులైనా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తాగలిగితే మనం చెప్పుకున్నటువంటి జబ్బుల్లో 50% రిజల్ట్ ని మీరు ఇంట్లో ఈ జ్యూసుల ద్వారానే తెచ్చుకోగలగచ్చు. ఈ దీర్ఘకాలిక జబ్బులైనటువంటి థైరాయిడ్, షుగరు, బీపీ ఇలాంటివి అసలు దీర్ఘకాలికంగానే కాదు, అసలు తగ్గవు అని నిర్ధారణ అయిపోయింది కాబట్టి అలాంటివి మీ ప్రకృతి వైద్యంలో మీరు ఎలా చికిత్స చేశారు? తగ్గిన నమూనాలు ఏమన్నా ఉన్నాయా? మీరేం చెప్తారు దాని గురించి? తగ్గుతాయంటారా? తగ్గవు, నివారణే మార్గం అంటారా రాకుండా? ఓకే మేడం, మీరు అడిగిన ప్రశ్న నచ్చింది, అవసరమైన ప్రశ్న కూడా ఇది. ఇప్పుడు దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, ఒక్క జబ్బే తీసుకుందాం. దీంట్లో మీరు 3 అడిగారు, షుగర్, బీపీ, థైరాయిడ్ అన్నారు. దాంట్లో షుగర్ ఒకటి తీసుకుందాం. షుగర్ ఒకసారి వస్తే లైఫ్ అంతా తగ్గదు కదా, అది వచ్చిందంటే జీవితాంతం దాన్ని భరించాల్సిందే. లేదా ఏదైనా టాబ్లెట్లు వాడుకుంటూ మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అయినా వెళ్ళాల్సిందే అనేది శాస్త్రం నిరూపించిన, ఒక సైన్స్ నిరూపించిన నాలెడ్జ్ లాగా ఇవాళ ప్రజల్లో ఆ భావన ఉంది అనేది నిజమే. కానీ అది నిజమేనా, ఇది ప్రశ్న. అంటే ఆధునిక వైద్య విజ్ఞానం అదే చెప్తుందా? ఇవాళ మనం ఎంబీబీఎస్ సిలబస్ అంటున్నామా? ఆ సిలబస్ అనేది షుగర్ అనేది ఒకసారి వస్తే జీవితాంతం తగ్గని జబ్బే అని చెప్తుందా? చెప్తూ ఉంది అంటే మనం ఒప్పుకోవాల్సిందే. ప్రూవ్ అయిపోయిన సత్యం అయ్యి ఉంటే మనం ఒప్పుకోవాల్సిందే. కానీ మనం ప్రాక్టీస్ లోనేమో షుగర్ ఒకసారి వస్తే లైఫ్ అంతా తగ్గదు అనే ఫీలింగ్ లోనేమో అది నాలెడ్జ్ లాగా మనం అనుకుంటున్నాం. నిజానికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే షుగర్ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ తగ్గని జబ్బు కాదు, తగ్గించుకోగలిగే జబ్బే అనేమో ఆధునిక వైద్యం చెప్తా ఉంది. ఆధునిక వైద్యం చెప్పింది అనే దాన్ని ఎక్కడ చూడాలి? ఆధునిక వైద్యంగా మనం ఏదైతే గ్రంథస్థం చేసుకున్నామో, పుస్తకాలుగా ప్రచురించుకున్నామో వాటిలో చూడాలా? లేకపోతే ఎవరైనా చెప్పారు, డాక్టర్ చెప్పాడు కాబట్టి ఆయన చెప్తే సైన్స్ అనుకోవాలా? ఇప్పుడు నేను మాట్లాడతానండి, నా నాలెడ్జ్ ఏ పరిమితుల్లో ఉంటుంది? నాకు ఏదో కొంచెం తెలుస్తుంది, ఆ తెలిసిందే నాలెడ్జ్ లాగా చెప్పేస్తుంటాను నేను. అంటే దానికి ఒక పరిమితి ఉంటుంది కదా, తెలిసిన విస్తృతిని నేను కాదనడం లేదు. ఇప్పుడు నాకేదన్నా తెలిసి నేను మాట్లాడుతుంటే దాని గొప్పతనాన్ని నేను ఖండించడంలా, రైట్? ఆ నాలెడ్జ్ ఆయనకుంది, ఆ విస్తృతి ఆయనకుంది అని ఒప్పుకుందాం, రెస్పెక్ట్ చేద్దాం దాన్ని. కానీ ఎవరి నాలెడ్జ్ అయినా ఎంత ఉంటుందంటే ఎంతో కొంతే తెలుస్తుంది, ఎంతో తెలవడానికి ఛాన్సులు ఏమి ఉండవు. ఎందుకంటే జీవితాంతం చదువుకున్న అయిపోయినంతటి సబ్జెక్ట్ ని మనం డెవలప్ చేసుకుని ఉన్నాం. కాబట్టి ఎవరు నాలెడ్జ్ నాది మాట్లాడుతున్నా దానికి ఖచ్చితమైన లిమిటేషన్ ఉండి తీరుతుంది కదా. ఆ లిమిటేషన్ లోనే దీన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. షుగర్ జీవితాంతం తగ్గే జబ్బు కాదా? ఎవరు చెప్పారు? అంటే వైద్య శాస్త్రం చెప్పింది. ఎక్కడ చెప్పింది? ఏ చాప్టర్ లో చెప్పింది? ఏ పేజీలో చెప్పింది? ఎక్కడా చెప్పలేదు. పైగా ఎంత ఆశ్చర్యం అంటే జీవితాంతం తగ్గని జబ్బు అనే దాన్ని 1-2 ప్రశ్నల ద్వారా చూద్దాం. చూడండి, షుగర్ ఎందుకు వస్తుంది? ఇది ప్రశ్న. నాకు షుగర్ వచ్చింది, ఎందుకు వచ్చిందని మీరు అడిగారు. నేనేమంటానంటే నాకు ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది కదండి, ఆ ఉత్పత్తి ఆగిపోయేసరికి నాకు షుగర్ వచ్చింది అంటాను. పరిష్కారం ఏంటి? మీరు ఏం చేస్తున్నారు దీనికి పరిష్కారంగా అంటే, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, టాబ్లెట్ ఏదో ఇచ్చారు. ఇప్పుడు మెట్ఫార్మిన్ మన వాళ్ళు ఎక్కువ వాడతారు, అలా ఏదో టాబ్లెట్ ఇచ్చారు, ఏదో కంపెనీది ఏదో పేరుది టాబ్లెట్ ఇచ్చారు, అది వాడుతున్నానండి, మరి అంతకంటే నాకు పరిష్కారం లేదు కదా అనే నాలెడ్జ్తో నేను ఉంటాను. కానీ నిజమేంటంటే ఇక్కడ షుగర్ అనేది ప్యాంక్రియాస్ లో లోపం వల్ల వచ్చే జబ్బు అని వైద్యశాస్త్రం చెప్పడం లేదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఎవరిని అడిగినా చెప్పే నాలెడ్జ్ లాగా షుగర్ అంటే ప్యాంక్రియాస్ లోపం, ఇన్సులిన్ లోపం అందువల్ల వచ్చింది, కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి కోసం మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి, పొద్దున ఒకటి వేయండి, మధ్యాహ్నం ఒకటి వేయండి, సాయంత్రం ఒకటి వేయండి, కుదరకపోతే ఇన్సులిన్ వేసుకోండి, ఇది సైన్స్ లాగా ప్రచారం అయింది. సైన్స్ ఏనాది కాదు. శాస్త్రం ఏం చెప్తా ఉందంటే సూటిగా ప్యాంక్రియాస్ లోపం వల్ల టైప్ 2 షుగర్ వచ్చేది 10 to 15% మాత్రమే. 80 to 85% లేదా 85 to 90% షుగర్ కి కారణం ఏంటంటే శరీరం లోపల జీవకణాల్లో ఉండేటువంటి రిసెప్టార్స్ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తే వచ్చే జబ్బునే టైప్ 2 షుగర్ అంటారు అని శాస్త్రం చెప్తుంది. అంటే కంప్లీట్ సంబంధం లేకుండా ఉంది. చూడండి, ప్యాంక్రియాస్ లో లోపం వల్ల వచ్చింది నాకు నేను భావించాను, కానీ వైద్య శాస్త్రం ఏం చెప్పింది? ప్రకృతి వైద్యం కాదు, ఆధునిక వైద్యం ఏం చెప్పింది అంటే నీ ప్యాంక్రియాస్ లో లోపం వల్ల కాదయ్యా నీకు షుగర్ వచ్చింది, నీ ప్యాంక్రియాస్ శుభ్రంగానే ఉంది, దాంట్లో ఇన్సులిన్ బాగానే వస్తుంది, అన్ని శుభ్రంగా ఉన్నాయి, నీ శుభ్రంగా లేదంతా కూడా నీ జీవకణాలు కెమికల్ వేస్ట్ తో నిండి ఉండటం వల్ల దాని రిసెప్టార్స్ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవటం లేదు, రెసిస్ట్ చేస్తున్నాయి. అంటే తాళం చెవి
బాగానే ఉంది కానీ తాళం తుప్పు పట్టిపోయింది. కాబట్టి లోపం తాళం చెవి దగ్గర లేదు, ఇంకా గట్టి తాళం చెవి తయారు చేయాలని టాబ్లెట్ వేసుకుంటే తాళం చెవికి వచ్చేటువంటి రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి బాగు చేసుకోవాల్సిన తాళాన్ని అని శాస్త్రం చెప్తుంది. దీన్నే మేము ప్రకృతి వైద్యంలో అనుసరిస్తున్నాం. దీన్నే టాబ్లెట్ రూపంలో అనుసరించే దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. ఇవాళ 100కి 99 మందికి వచ్చే జబ్బుగా ఉన్న టైప్ 2 షుగర్ ఇది. ఈ షుగర్ కి కారణం ఏంటి? ప్యాంక్రియాస్ లో సంబంధించిన వ్యవహారాలు కావు. ఇది సూటిగా మన జీవకణాల్లో ఉన్న రిసెప్టార్స్ ఇన్సులిన్ కి రెస్పాండ్ కాక రెసిస్ట్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఎంతమందికి వస్తుంది? 100 మంది షుగర్ వాళ్ళని నిలబెడితే 99కి వచ్చేది ఇదే. కాబట్టి రిపేరింగ్ కోసం ఏం చేయాలి? రిసెప్టార్స్ రెస్పాండ్ ఎందుకు కావడం లేదు ఆ కారణాన్ని తొలగించాలి. అది సెల్స్ లో ఉంది, ప్యాంక్రియాస్ లో కాదు. మనం టాబ్లెట్ దేనికి వేస్తున్నాం? ప్యాంక్రియాస్ కి వేస్తున్నాం. ఈ టాబ్లెట్ పవర్ వల్ల ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. 2 ఏళ్ల తర్వాత దానికి శక్తి చాలటల్లా షుగర్ పెరిగిపోతుంది. టాబ్లెట్ వేస్తూనే ఉన్నాడు, షుగర్ తగ్గలేదు. డాక్టర్ గారు ఏమంటారు? ఇంకో టాబ్లెట్ వేసుకోం. 2 వేస్తాడు, 2-3 ఏళ్ళు గడిచిపోద్ది, మళ్ళీ ఇంకా సప్రెస్ అయిపోతుంది ప్యాంక్రియాస్. ఇప్పుడు తగ్గటం లేదు, పెరిగిపోతుంది. టాబ్లెట్లు వేస్తున్నాను, షుగర్ తగ్గటం లేదు, ఏం చేయాలి? ఎందుకు వచ్చిన గోల? టాబ్లెట్ తీసేయండి, ఇన్సులిన్ వాడుకోండి, బెటర్, మీరు తినవచ్చు, శుభ్రంగా ఉండవచ్చు, ఇన్సులిన్ వేసుకోండి అని చెప్పి బయట నుంచి ఇన్సులిన్ వేపిస్తాం. కానీ ఇది కరెక్ట్ రీజనా? లేదా కరెక్ట్ రీజన్ కి కరెక్ట్ సొల్యూషనా? కాదు. రాంగ్ రీజన్ చెప్పాం, రాంగ్ పరిష్కారం చెప్పాం. చెప్పాల్సిన పరిష్కారం ఎక్కడుంది? సెల్స్ రిసెప్టార్స్ యాక్టివ్ గా రెస్పాండ్ ఎలా అవ్వాలంటే అనే దానికి పరిష్కారం చెప్పాలి. దానికి ఏకైక మార్గం జీవన విధానపు మార్పులేని ఆధునిక వైద్యం చెప్తుంది. దాన్నే మేము ప్రకృతి వైద్యం ద్వారా మన వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాం. చెమట ద్వారా, శ్రమ ద్వారా ఎలా కెమికల్ వేస్ట్ ని ఎలిమినేట్ చేయాలో చెప్తున్నాం. నీళ్లు ఎక్కువ తాగడం ద్వారా మురికిని ఎట్లా బయటికి ఎలిమినేట్ చేయాలో చెప్తున్నాం. మురికిని పెంచే ఆహారాలు కాకుండా నేచురల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా గ్లూకోజ్ ని తగ్గించి ఫైబర్ పర్సెంటేజ్ ని పెంచి విటమిన్స్ ని, మినరల్స్ ని, ఎంజైమ్స్ నిర్మాణానికి పనికొచ్చే వాటిని ఎలా ఆహారం ద్వారా తీసుకోవాలో చెప్తున్నాం. దాని ద్వారా షుగర్ కంప్లీట్ పరిష్కారం అవుతా ఉంది. ఎంతమంది కేసులో షుగర్ తగ్గిందండి అని 6 నెలలు షుగర్ నార్మల్, 6 సంవత్సరాలు నాకు షుగర్ నార్మల్. ఇప్పుడు నేను ఇది మొదలెట్టి 99లోనండి. నాకు తెలిసిన 4 మాటలు మన వాళ్ళకి ఎవరికైనా చెప్తూ 99 అంటే దగ్గర 25 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 25 ఏళ్లలో 15 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 20 ఏళ్లుగా షుగర్ నార్మల్ అయిపోయి ఇప్పటికీ నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎన్ని వందల మంది? ఎలా సాధ్యమైంది? కాబట్టి శాస్త్రం చెప్పేదే కరెక్ట్ తప్ప శాస్త్రం పేరుతోటి మనం బిజినెస్ సైన్స్ మందులు అమ్ముకోవడానికి ఏదైనా చెప్పుంటే అది వాళ్ళ పొరపాటు కానీ అది శాస్త్రం పొరపాటు కాదు. ఆధునిక వైద్య విజ్ఞానం తప్పు అది కాదు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాల్లో ఆధునిక వైద్యంలో మెడికేషన్ ఇస్తారు కదా సార్, అది కంటిన్యూ చేసేంత వరకే కంట్రోల్లో ఉంటుంది. అలాగే ప్రకృతి వైద్యంలో కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా? మీరు ఒక మాటలో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, టాబ్లెట్ వేసుకుంటే ఎప్పటికప్పుడు జీవితాంతం టాబ్లెట్ వేసుకుంటేనే ఇది కంట్రోల్లో ఉంటుంది తప్ప సాధ్యం కాదు అనే దాన్ని మనం ఎలా చూస్తామంటే, జబ్బేమో జీవితాంతం తగ్గనిది, మరి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి రోజు టాబ్లెట్ వేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ దాన్ని కొంచెం రివర్స్ చేసి చూడండి, క్లారిటీ వస్తుంది. ఎలా? మీకు వచ్చిన షుగరు నేనిచ్చే టాబ్లెట్ వల్ల తగ్గాలని మీరు కోరుకుంటే అది తగ్గదమ్మా. దీని మీదే ఆధారపడితే మీరు రోజు జీవితాంతం వేసుకోవాల్సిందే. కాబట్టి నా టాబ్లెట్ వల్ల నీ షుగర్ తగ్గదు, కంట్రోల్లో ఉంటది. కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ టాబ్లెట్ వాడుకో అని డాక్టర్ గారు చెప్పారనుకుంటే, ఓహో ఈ టాబ్లెట్లు వాడడం ద్వారా ఆ షుగర్ తగ్గదనమాట, కంట్రోల్లో ఉంటది. తగ్గాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనే ఆన్సర్ వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే లైఫ్ స్టైల్ని మార్చకుండా టాబ్లెట్ వైపు చూసి ఈ టాబ్లెట్ షుగర్ తగ్గిస్తుందా అని అడుగుతున్నాం. అప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారు? తాత్కాలికంగా ఏ రోజు కారోజు కంట్రోల్లో వస్తుంది, ఇది దీని మీద ఆధారపడితే లైఫ్ అంతా నీ షుగర్ తగ్గదు అంటాడు. మనం దాని సెన్స్ని ఎలా తీసుకుంటున్నాం అంటే, నాకు వచ్చిన జబ్బు జీవితాంతం తగ్గదేమో అనే వైపు తీసుకుంటున్నాం. టాబ్లెట్ లిమిటేషన్ ని మనం గమనించడం వల్ల టాబ్లెట్ సాయం చేస్తుంది, అదే సందర్భంలో దాని లిమిటేషన్ దానికి ఉంది. అప్పుడు డీజనరేటివ్ డిసీజెస్ కూడా సైకోసోమాటిక్ డిసీజెస్ అయిపోతుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఆధునిక వైద్యంలో చూసుకుంటే ప్రతి నార్మల్ డిసీజెస్ కూడా ఆపరేషన్ చేయాలి, తీసేస్తే తప్ప అవి సెట్ అవ్వదు, తగ్గదు అని చెప్తున్నారు కదా. అలాంటి డిసీజెస్ కి లైక్ సైనస్, గాల్ బ్లాడర్ డిసీజెస్ కి మీరు ఎలాంటి చికిత్స చెప్తారు? అంటే కొన్ని ఆపరేషన్ చేస్తే తప్ప పరిష్కారం కాని సమస్యలు కూడా ఉంటాయి. వాటికి ఆపరేషన్ తప్పదు. కానీ మనం ఆపరేషన్ చేస్తే తప్ప పరిష్కారం లేదు అనుకుంటే అన్నీ కూడా అలాంటి కేటగిరీలో ఉన్నాయో లేవో చూసుకోవాలి అంతే. ఉదాహరణకి మీరు అన్నారు ఏంటి, సైనస్ ప్రాబ్లం అని, లేదా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అని, లేదా అలాంటి ఇంకా చాలా ఉంటాయి. ట్రాన్సిల్స్, పిల్లలకు ట్రాన్సిల్స్ వస్తాయి, మన వాళ్ళు ఆపరేషన్ చేసి తీసేస్తారు కదా. ఇది నీళ్లు తాగడానికి కూడా ముద్దు కూడా మింగలేరు, ఇబ్బంది పడుతున్నారు, తీసేస్తారు కదా. ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఫిస్టులా ఉంటుంది. ఫిస్టులకు ఆపరేషన్ తప్ప ఎంతమంది ఆపరేషన్ చేయించుకుంటూ వస్తారు కదా. ఇలా ఆపరేషన్ తప్ప పరిష్కారమే లేదు
అని రోజుకి కొన్ని వందల మంది ఆపరేషన్లు చేసుకుంటున్నటువంటి కేసులుగా ఇవి ఉన్నాయి. ఇవన్నీ నిజంగా ఆపరేషన్ చేయించుకుంటే తప్ప తగ్గని కేసులేనా? ఇది అసలు ప్రశ్న. నిజమేంటంటే ఇవన్నీ ఆపరేషన్ ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో తప్ప, అంటే 1000 కేసుల్లోనో 2000 కేసుల్లోనో ఒక కేసు తప్ప ఈ ఆపరేషన్ అవసరమే లేని కేసులు ఇవన్నీ. ఉదాహరణకి ట్రాన్సిల్స్ వస్తే ఇవాళ మరి అన్ని పట్టణాల్లో కూడా పిల్లల్ని పట్టుకెళ్తే ఆపరేషన్లు చేయడం లేదా అని ఉంటుంది. సరే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో సరే మనల్ని అడగాల్సిందే. కానీ దాని వెనకున్న సత్యం ఏంటని గమనిస్తే ట్రాన్సిల్స్ వాపు అనేది మనల్ని ఆపరేషన్ కనిపెట్టిన తర్వాతే వచ్చిన జబ్బా, అంతకు ముందు కూడా ఉందా? ఆపరేషన్లు కనిపెట్టి ఈ 60-70 ఏళ్లే కదా అయింది, 50-60 ఏళ్ళు అయింది. అంతకు ముందు కూడా ట్రాన్సిల్స్ వాపు ఉందా లేదా? మరి ఉంటే అప్పుడు ఎట్లా తగ్గింది ఆపరేషన్ లేకుండా? అంటే మనం ఆపరేషన్లు కనిపెట్టాం కాబట్టి ఈ ఆపరేషన్లు చేస్తే తగ్గవా? ఇప్పుడు చిన్నప్పుడు నాకు కూడా ట్రాన్సిల్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చేసింది అమ్మ, ఇటుక కాల్చి ఆ వేడిని కాపడం పెట్టింది, లేకపోతే వేడి అన్నం కండలో పట్టుకొని దాన్ని కాపడం పెట్టింది, లేకపోతే ఆవిరి పట్టించింది, పట్టీలు వేసింది. ఆ తగ్గినాయా లేదా? నా ఒక్కడిగా? నాకు 60 ఏళ్ళు దాటినాయి అమ్మా. 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరిని అడగండి, వాళ్ళు ఎవరికి ట్రాన్సిల్స్ వాయలేదా చిన్నప్పుడు? వాళ్ళ అమ్మ ఇంట్లో ఏదో చేసి అట్లా కాపాడలేదా? ఇంత సింపుల్ కదా, దీనికి సైన్స్ ఎందుకు? మరి ఇవాళ పిల్లలకు వాస్తే చాలు యాంటీబయాటిక్ అని ఇవ్వాలి, వారం రోజుల తర్వాత కుదరకపోతే కట్ చేయాలి. ఇది సైన్సా? కాదు. సైన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నేచురల్ సైన్స్, 2 బిజినెస్ సైన్స్. ఈ విభజన అర్థం చేసుకుంటే బిజినెస్ కోసం చేస్తున్నదా, నిజంగా నేచురల్ గా అవసరమే చేస్తున్నదా అనే విభజన అర్థం చేసుకోగలిగితే దానిలో అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య విజ్ఞానంలో సొసైటీకి పనికొచ్చే అంశాలను ఏరుకోగలుగుతాం. దాన్ని కరెక్ట్ గా ఆరోగ్య సమాజ నిర్మాణానికి వాడుకోగలుగుతాం. బిజినెస్ నే నిజమేమో సైన్స్ ఏమనుకుంటే మన జీవితాలు, మన అవయవాలన్నీ కూడా బిజినెస్ అయిపోతాయి. ఉదాహరణకి ట్రాన్సిల్స్ ఉన్నాయి, ఇందాక చెప్పిన పరిష్కారాలు ఇప్పుడు కూడా చేయొచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్లు తాగిస్తాం పిల్లలకి. 2 సార్లు 3 సార్లు వేడి కాపడం పెడతాం, లేదా 2-3 సార్లు ఆవిరి పట్టిస్తాం. ఆ 2 రోజులు 3 రోజులు ఉడికిన ఆహారం పెట్టకుండా ఫ్రూట్స్ జ్యూసెస్ ఇస్తాం, లేదా సూప్స్ ఇవ్వాలి. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ అంటాం కదా, క్యారెట్ సూప్ ఇవ్వండి, మిక్స్డ్ వెజిటబుల్ సూప్ ఇవ్వండి, రాగి జాబ్ ఇవ్వండి, సగ్గుబియ్యం జాబ్ ఇవ్వండి. అలా పలసగా చేసి వేడిగా ఇవ్వండి. అలా 2-3 రోజులు జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతాయి ఇంట్లోనే. ఎంత సింపుల్ గా ఉంటుందో. లేదు కాస్త యాంటీబయాటిక్ లక్షణాలు కావాలి కదా, ఇబ్బంది అవుతుంది, ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అనుకుంటే గోధుమ గడ్డి లాంటి వాటిని మార్నింగ్ ఓ స్పూన్, ఈవినింగ్ ఓ స్పూన్ జ్యూసులు కలిపి ఇచ్చేసారనుకోండి, అద్భుతంగా రికవర్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి. అలాగే ఇప్పుడు మీరు గాల్ బ్లాడర్ స్టోన్ అన్నారమ్మా, ఒకప్పుడు కిడ్నీ స్టోన్స్, దానికి ఆపరేషన్ చేయడం లాంటివి బాగా తెలుసు మనకి. కానీ గత 5-6 ఏళ్లుగా గాల్ బ్లాడర్ స్టోన్ అనేది అందరికీ పాపులర్ అయిపోయిన అంశంగా ఉంది. ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే కిడ్నీ స్టోన్ వస్తే ఆపరేషన్ చేసి తీయొచ్చు, కానీ గాల్ బ్లాడర్ స్టోన్ వస్తే ఆపరేషన్ చేసి తీయటాలు లేవు. గాల్ బ్లాడర్లే ఆపరేషన్ చేసి తీసేయడం, అది కుక్కలకేస్తామో పిల్లులకేస్తామో. కానీ ఇవాళ సమాజంలో 100కు 100% మీరు నెట్లో కొట్టి చూసినా ఆధునిక వైద్యం పేరుతో ఏముందంటే గాల్ బ్లాడర్ లో స్టోన్ వస్తే తీయలేము. ఎందుకు తీయలేమంటే అది పలసగా ఉంటుంది, కట్ చేస్తే మళ్ళీ చిరిగిపోయే ఛాన్స్ ఉంది, నష్టం జరుగుద్ది. కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్ కు పరిష్కారం ఏంటి? గాల్ బ్లాడర్ అనేది తీసి పడేయడం. డైరెక్ట్ గా వాళ్ళని లివర్ నుంచి ఫామ్ అయ్యేటువంటి బైల్ జ్యూస్ ని చిన్న పేగుకి ముందుండే ఆ డియోడినం దగ్గరికి లింక్ చేసేయడం. ఇది పరిష్కారంగా ఉంది. కానీ ఎంత ఆశ్చర్యం అంటే ప్రకృతి సహజ విధానం ద్వారా 1 వారం రోజుల్లోనే గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ అన్ని క్లియర్ చేసుకోగలిగేటువంటి ఛాన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. దానికి అంటున్నాం, మీరేం కష్టపడద్దు, రూపాయి ఫీజు కట్టద్దు, రూపాయి ఖర్చు పెట్టద్దు, ఇక్కడ నుంచి ఏం మందులు కొనుకెళ్ళొద్దు. ఎందుకంటే ఏ మందులు మాకు తెలుసు కనుక. మాకేం మందులు తెలుసమ్మా, మంచినీళ్ళు తాగండి, జ్యూస్ తాగండి, పళ్ళు తినంటాం తప్ప మాకేం నాలెడ్జ్ ఉంది? మా దగ్గరకు వచ్చి చిన్న సలహా తీసుకుని వెళ్ళండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ వారం రోజులు వదిలిపోతే చూడండి నేను అనగలుగుతాం. కాబట్టి మీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, మన వాళ్ళు ఆపరేషన్లు అని ప్రచారం చేసి ఉంటే ఒకవేళ అవన్నీ కూడా మనం అది అంతా సైన్స్ అనుకుని ప్రతిదానికి ఆపరేషన్ కొరకాల్సిన అవసరం లేదు. కానీ ఆపరేషన్ చేయాల్సిన సమస్య అనుకోండి, దానికి ఆపరేషనే పరిష్కారం. అలాంటి ఇవాళ ప్రచారం అవుతున్న దాంట్లో 100కి 1 ఒకటి ఉంటుందేమో, మిగతా అన్ని ఆపరేషన్ లేకుండా పరిష్కారం చేసుకోగలిగే ఉన్నాయి చాలా. అలాగే వీటితో పాటు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి అతి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆడవాళ్ళలో పీసీఓడి, చిన్నపిల్లల్లో కూడా ఈవెన్ 13-14 ఇయర్స్ పిల్లల నుంచి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఇన్ఫెర్టిలిటీ, వీటికి మీరేమి చికిత్స అందిస్తారు? ఇది కూడా జీవన విధానంలోని లోపంలో వస్తున్నటువంటి సమస్యనమ్మా. దీన్ని లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల సాధ్యపడుతుంది అంటారా, లేకపోతే? డౌట్ వస్తుంది, లైఫ్ స్టైల్ మారితే ఇది మారుతుందా? ఇంత సీరియస్ సమస్యలు. ఎందుకంటే పిల్లలు నెలసరి వచ్చిందంటే కడుపుల నొప్పితో మెలికలు తిరిగిపోతుంటే పెద్దవాళ్ళకి మనకి ఎంత బాధ అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఎంత కష్టంగా ఉంటుంది. నెలసరి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు వస్తుంది. లేదా పీసీఓడి ప్రాబ్లం అంటారు.
పిల్లలు పుట్టే ఛాన్స్ లేదంటారు. మొత్తం మీద ఇవన్నీ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు అని మన వాళ్ళు తేల్చారు కదా. స్త్రీలలో చాలా మందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. దానివల్ల ఇగో వివిధ రకాల జబ్బులు మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవటం దాకా ఇబ్బంది అవుతుంది కదా. ఇవి పరిష్కారం అయ్యే సమస్యలేనా అన్నప్పుడు ముందు ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి? ఇది ప్రశ్న. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే అవ్వవా? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కదా, అంతే నేచురల్ గా ముక్కున్న తర్వాత జలుబు రాదా, అలాగే జబ్బులు వస్తున్నాయేమో. అలాంటి సమాధానం సరిపోదు ఇక్కడ. ఒకప్పుడుతో పోలిస్తే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోతుంది. గమనించండి, ఇంత పెరుగుదల ఎందుకు వస్తుంది అంటే క్లియర్ గా లైఫ్ స్టైల్లో ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఏంటి? హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేసే ఫుడ్ మనం తింటున్నాం. గతంతో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువగా హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేసే ఫుడ్ మనం ఇవాళ మన పిల్లలకు పెడుతున్నాం. మన చేతులతో విష పదార్థాలు వండి మన చేతులతో మన పిల్లలకు తినిపిస్తున్నాం. దీనివల్ల ఇవాళ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది బాగా పెరిగింది. ఉదాహరణకు ఒకటి చెప్పండి అన్నారనుకోండి, నేను సూటిగా ఆధునిక వైద్యం పేరుతోటి చాలా మంది సలహాలు ఇచ్చేస్తున్నటువంటి ఒక అంశాన్ని అడుగుతాను. ఏమని? కోడిగుడ్డు పోషకాహారం, పౌష్టికాహారం, దాన్ని పిల్లలకు పెట్టండి అని గైడ్ చేస్తున్నారు మన వాళ్ళు. కంప్లీట్ ఫుడ్ అని చెప్తారు. కంప్లీట్ ఫుడ్ అంటున్నారు. మనం ఏం చేస్తాం? ఎప్పుడన్నా వారానికో 10 రోజులకో పెట్టేది పోయి ఇప్పుడు రోజుకో కోడిగుడ్డు అనే దాకా కూడా వచ్చేసాం. భలే బలమైన ఆహారం అని. రైట్, నిజమే అమ్మా. అది కోడిగుడ్డులో చాలా పోషక విలువలు ఉంటాయి. తప్పే ఉంది దానిలో? మంచి సలహానే కాదు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఎవరు పెట్టిన గుడ్డు అది? కోడి పెట్టిన నానకండి, నిజమేనా ఆలోచించుకోండి. కోడే పెట్టింది ఆ గుడ్డుని. కోడి పెడితే మా ఇంట్లో కోళ్ళు ఉండేవి. కోడి పెడితే ఎలా ఉండేదంటే కోడి 10 రోజులు 12 రోజులు గుడ్లు పెట్టేది, తర్వాత ఇంక పెట్టేది కాదు, పొదిగేది. ఆ గుడ్ల మీద కూర్చొని పిల్లలు చేస్తా అనేది. మరి ఈళ్ళ కోడి ఏంటి? గుడ్డు పెట్టడం మొదలైతే అది చచ్చిపోయేదాకా గుడ్లు పెడతానే ఉంది రోజుకోటి. అది కోడా? కాదమ్మా. ఆధునికత పేరుతోటి మనాళ్ళు జీను మాడిఫై చేసి శుభ్రంగా కోళ్ళు గుడ్లు పెట్టే మిషన్ తయారు చేసి పెట్టారు అక్కడ మందులు నింపి. అది పెడతాన గుడ్డది. అంటే మామూలు కోడైతే దానికి హార్మోన్స్ పక్వతకు వచ్చినప్పుడు 10 గుడ్లో 12 గుడ్లో పెట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోయి ఆగాలి కొంతకాలం అది. మరి ఇది పెడతానే ఉందంటే దాని అర్థం ఏంటంటే దీని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన కోడది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన కోడి ఎలాంటి గుడ్లు పెడుతుంది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయగలిగేటువంటి గుడ్లే పెడుతుంది. ఆ గుడ్లను మన పిల్లలకు పెడితే మన పిల్లల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవా? ఎంత సింపుల్ రీజన్ ఎదురుగా ఉందో చూడండి. ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలు, ఏ కాలేజీకి వెళ్ళినా పిల్లలు అడుగుతున్న ప్రాబ్లం ఇది. అంకుల్ కడుపులో నొప్పి వస్తుంది, ఏం చేయాలి అని. అరే గుడ్లు 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 పెట్టేసి పిల్లల్ని పాడు చేసుకుంటుంది ఎవరు? అవి గుడ్లు కాదు, విషాలు. దానికి ఆల్టర్నేట్ ఏమన్నా ఉంది? ఏంటి ఆల్టర్నేటివ్? కోడిగుడ్డు తినకపోతే బతకలేమా? కోడిగుడ్డుకి ఆల్టర్నేటివ్ ఏంటనే కంటే కోడిగుడ్డు తినకపోతే బతకలేమా? కోడిగుడ్లు తినే మనం బతికేమా? కోడిగుడ్డు తినే మనం బతికేమా? కోడిగుడ్డు అమ్మ ఎలా ఉండేదంటే అరే దాన్ని పొదగేయాలి, అదేమో 12 గుడ్లే పెట్టింది, పిల్లలేమో కోడిగుడ్డు అంటున్నారని ఒక 3 గుడ్లో 4 గుడ్లో పక్కకు తీసి పిల్లల మీద ప్రేమతోటి ఆటిని ఉడకబెట్టి అస్తంతో దాన్ని కూడా ముక్కలు ముక్కలు కట్ చేసి 2 ముక్కలు చేసి ఆడికో ముక్క వీడికో ముక్క, ఇంటో 5గురం 6గురం ఉండేవాళ్ళం కదా, సగం సగం కట్ చేసేసి మిగతా వాటిని అమ్మ కోడిగుడ్డు అంటే వద్దు పొదగేయాలి పిల్లలు చేయాలనేది. అట్లా తిని కదా ప్రజలంతా బతికి పెరిగారు. కోడిగుడ్లు తిని పెరిగారా? కాదే. చుట్టం వస్తే కోడిగుడ్డు, లేకపోతే పండుగ వస్తే కోడిగుడ్డు తిన్నారేమో. మరి వారం వారం దసరా పండుగ చేసే పద్ధతి ఇదేంటి? వారం వారం కాదు, ఇది ప్రతిరోజు దసరా పండుగే. ఇదేం పద్ధతి? దీనినే జీవన విధానంలోని ప్రమాదకరమైన లోపం అంటారు. ఈ లోపం దేని దారితీస్తుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే కోడిని తింటాం, అది పెట్టే గుడ్లు తింటాం అనేది మన పిల్లల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కారణమై పీసీఓడి సమస్య వస్తుంది, నెలసరి టైం దాటిపోతూ ఉంది, నెలసరిలో పెయిన్ వస్తూ ఉంది, పిల్లలు పుట్టిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రమాదకరమైన జబ్బులన్నిటికీ కూడా ఆ బాయిలర్ చికెన్లని, బాయిలర్ కోడిగుడ్లను నిషేధిస్తే శుభ్రంగా 90% పరిష్కారం అయిపోతుందమ్మా. మేము వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నాం? అవి మానేయమంటున్నాం. 3-4 నెలలు మానేయండి, ఎందుకు తప్పుగో అని చెప్తున్నాం. మానేస్తున్నారు. మేము చెప్పే జీవన విధానం అంతా జ్యూసులు సిస్టమ్ అంతా ఫాలో అవుతున్నారు. వచ్చేసి అంకుల్ నొప్పి తగ్గిపోయింది, నెలసరి టైంకి వస్తుంది అని సంతోషంగా మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతం ఇది! అంటే ఇది ప్రకృతి వైద్యం గొప్పతనమా? లేదా నేలకొండపల్లి ప్రకృతి వైద్యశాలలో వీళ్ళు భలేగా కనిపెట్టి అద్భుతంగా ప్రజలకు చెప్తున్న ఆశ్చర్యకరమైన మందుల? ఏమీ కాదమ్మా, ఇక్కడ ఏమీ లేదు. చెట్లు 4 మాటలు తప్ప ఇక్కడ ఏమీ లేదు. అసలు వ్యవహారం అంతా ఎక్కడ ఉందంటే మన ఇంట్లో ఉంది, వంటగదిలో ఉంది, తినే ఆహారంలో ఉంది. కాబట్టి ఇల్లు హాస్పిటల్ కావాలి, తినే ఆహారం మందు కావాలి, అవి వండి పెడుతున్న అమ్మ డాక్టర్ అవ్వాలి, ఆ తింటున్న ఆహారమే మందులాగా అద్భుతంగా పనిచేయాలి. పనిచేస్తే జబ్బులన్నీ ఊరికే అలా తగ్గిపోతాయి. ఆ పనినే మేము నేర్పే పని చేస్తున్నాం ఇక్కడ. వచ్చిన వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం వాటిలోనే.
వాళ్ళు ఇంట్లో వండుకోలేరని ఇక్కడ ఏం చేస్తాం, ఉప్పు తీసేయండి, కారం తీసేయండి, నూనె తీసేయండి అన్నాం అనుకో, చిచి అది తినగలుగుతాము అంటారు. దానికోసం మార్నింగ్ టిఫిన్ మేమే తయారు చేసి పెడుతున్నాం, తింటున్నారు. మధ్యాహ్నం కూరలు ఉండాలి కదా, మధ్యాహ్నం అన్నం కూడా మేమే తయారు చేసి పెడుతున్నాం. ఆ కూరలు అవన్నీ ఉప్పు, నూనె, కారం, చింతపండు తీసేసి పెడుతున్నాం. శుభ్రంగా తింటున్నారు. తిని టేస్ట్ గానే ఉన్నాయి, ఎలా చేశారండి ఉప్పు, నూనె, కారం వేయకుండా అంటే, అమ్మ మీరు ఆ టేస్ట్ కోసం ఇదిగో ఇలా మినపప్పు పౌడర్ చేసి వేసుకోండి, లేకపోతే వేరుశనగ గింజలు పౌడర్ చేసి వేసుకోండి, లేదా కాస్త కొబ్బరి పొడి వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ రసం ఇలా పిండుకోండి, అలా జాగ్రత్తలని చెప్పి నేర్పి పంపిస్తున్నాం. పాటిస్తున్నారు. నెల 15 రోజుల నుంచి 3 నెలల లోపల 50% జబ్బులు తగ్గిపోయిస్తున్నారు. 6 నెలలు జాగ్రత్తలు తీసుకుంటే జబ్బులే లేకుండా వస్తున్నారమ్మా. అందుకే ఇది వైద్యం కాదు, ప్రకృతి వైద్యం అనేది జీవన విధానం. దీనికి కేంద్రం ఏది అవ్వాలి? వంటగదులే. దీనికి లీడర్ ఎవరవ్వాలి? డాక్టర్ కాదు, రామచంద్ర నేలకొండపల్లి కాదు, అమ్మే లీడర్ అవ్వాలి, అమ్మే డాక్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇది మన కోరిక కాదు, ఇది మన ఆశ, మన ప్రేమ. అమ్మ అంటే మనకి ఇష్టమై మాట్లాడే మాటలు కావు ఇవి. ఒకనాడు అమ్మ డాక్టర్ అయి మనల్ని కాపాడిందో లేదో ఈ ఆధునిక వైద్యం పేరుతో జరుగుతున్న బిజినెస్ ను వదిలేసి మిగతా యాంగిల్ చూడండి, అద్భుతంగా కనపడుతుంది. అంత విలువైంది అమ్మ. అమ్మ జీవన విధానం ఏది ఉందో అది మళ్ళీ తిరిగి రావాల్సిందే. మనల్ని కన్న అమ్మ మనమ్మ, అమ్మలందరినీ కన్నమ్మ ఈ నేచర్. ప్రకృతి సహజంగా జీవిస్తున్న కాకి, కుక్కకి, ఎద్దుకి, ఏనుకి, జింకకి, కుందేలుకి వేటికుంది షుగర్, బీపీ, థైరాయిడ్, పక్షవాతం, సోరియాసిస్? మనకు కాదు, మనకు కదా ఉంది. కాబట్టి మనకు జబ్బులు వస్తున్నాయి అంటే మన దగ్గర ఏదో సీరియస్ ఉంది. ప్రాణాంతకమైన జబ్బులు కూడా చాలా వస్తున్నాయి. సమాజంలో ఉన్నటువంటి అతిపెద్ద మహమ్మారి క్యాన్సర్, దానికి మన ప్రకృతి వైద్యంలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? క్యాన్సర్ కి చికిత్స ఏమిటి అనే దానికంటే కూడా ప్రకృతి సహజ విధానాల్లో మనం మొదట తీసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది మనకి? ఇది ప్రశ్న. క్యాన్సర్ ఇవాళ వచ్చిన జబ్బు కాదు, కొత్త జబ్బు కాదు. ఎందుకంటే చాలా పూర్వకాలం నుంచి బాధపడుతున్నాం. నా వ్యక్తిగత జీవితంలో నాకు అనుభవం, నేను నా చిన్నప్పుడు మా అమ్మ క్యాన్సర్తో వెళ్ళిపోయింది. అమ్మలేని మనిషిగానే నేను పెరిగాను. అది కాదు, అది ఒక 60 ఏళ్ల క్రితం జరిగిన మాట అయ్యి ఉండొచ్చు. కానీ ఆ మధ్యకాలంలో మనవాళ్ళు ఏదో డైనోసార్స్ ని పరిశోధన చేస్తూ దాని ఎముకని చూసి కూడా దాంట్లో క్యాన్సర్ ఉందని మాట్లాడారు. డైనోసార్స్ అంటే ఇప్పుడు ఎంత పోతాయి? క్యాన్సర్ కొత్తది కాదు. క్యాన్సర్ అనే జబ్బు ఈ జీవులకి, ఈ నేచర్ కి పాతదే. కానీ ఇవాళ వస్తున్న మనుషులకు వస్తున్న క్యాన్సర్ ఉందే, ఇంతగా వ్యాపిస్తున్న క్యాన్సర్ మహమ్మారి ఉందే, ఇది మాత్రం కొత్తదే. ఎందుకు కొత్తది? ఇంతగా ఎందుకు వ్యాపిస్తుంది? ఇది సీరియస్ ప్రశ్న. దీనికి మీకు సూటిగా ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, గమనించండి. ఇది మీకు తెలుసు, లేదా మనం మాట్లాడుకుంటూ వింటున్న మన ప్రేక్షకులందరికీ కూడా నాలెడ్జ్ లో ఉండడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. 2017లో, మొన్న 2017లో అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమనంటే, ఒక హెర్బిసైట్ అంటే కలుపు మందు, ఒక హెర్బిసైట్ అనేది వాడటం వల్ల అవి వాడిన ప్రాంతాల్లో పండిన పంటని తిన్న వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని 7 సంవత్సరాల విచారణ ద్వారా ఆధార సహితంగా ఉందని నేను భావిస్తూ, ఆ పురుగు మందుని ఉత్పత్తి చేసినటువంటి మ్యాన్సాంటో కంపెనీకి ఇన్ని కోట్ల డాలర్ల నష్టపరిహారం విధిస్తున్నాను అని అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది మనలందరికీ ఎందుకు ఐడియాలో ఉంటుందని అన్నానంటే, ఆ రోజు తెల్లారే మన ఈనాడు, సాక్షి, జ్యోతి ఇలా మొత్తం న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్స్ లో వచ్చింది, అమెరికన్ సుప్రీంకోర్టు పలానా హెర్బిసైట్ ని క్యాన్సర్ కారకం అని ఇలా ఉత్పత్తి చేసిన కంపెనీకి దండగేసింది అని మెయిన్ హెడ్డింగ్స్ లో వచ్చిందమ్మా, మెయిన్ పేజీలో. ఏంటి ఆ కరుపు మందు? అమెరికాలో వాడితే మనకెందుకు? కానీ ఆ హెర్బిసైడ్ పేరింటే అర్థం అవుద్ది, ఇది రైతులు ఎవరన్నా వింటే అర్థం అవుద్ది. దాని పేరేంటంటే రౌండ్ అప్. ఇది అమెరికన్ మందా? ఎవరి మందు వదిలేయండి, అది అమెరికాదా, రష్యాదా, ఇండియాదా వదిలేయండి. రౌండ్ అప్ అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా ఆ పేరు తెలియని వాళ్ళు ఉన్నారు, తెలుసుకోపండి. ఊళ్ళోకి వెళ్ళి రౌండ్ అప్ అనే మందు నీకు తెలుసా అంటే, అది మాకేం తెలియదు, నిన్నే మేము కొట్టామని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు ఉండేది, వరి నాటేస్తే కలుపు తీసే ముఠాలు అని ఉండేవి. ఇవాళ కలుపు ఎవరైనా తీస్తున్నారా? వరి కాదు, చెరుకు పొలం వేస్తాం, ఎవరైనా కలుపు తీస్తున్నారా? ఏదన్నా తోట పంట వేస్తారు, కలుపు ఎవరైనా తీస్తున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? రౌండప్ కొట్టేస్తున్నారు. ఈ రౌండప్ ని అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద అంగుళం మనం కొట్టుకున్న ఈ రౌండప్ అనేటువంటి హెర్బిసైడ్ ని అమెరికన్ సుప్రీంకోర్టు ఏముంది, ఇది చల్లిన ప్రాంతాల్లో పండిన మొక్కల్లోంచి వచ్చిన పంటను తింటే క్యాన్సర్లు వస్తాయని చెప్పింది. ఇంతకంటే క్యాన్సర్లు పెరగడానికి రీజన్ ని నేను కొత్తగా ఎతికి చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవటంలా. చాలా స్పష్టమైన తీర్పు. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఇండియా గవర్నమెంట్ ఏం చేసింది? సెంట్రల్ గవర్నమెంట్ రౌండప్ ని భారతదేశం నుంచి నిషేధించింది. చూడండి మనకు క్యాన్సర్ రావడానికి పునాది ఎట్లా తయారైందో.
కాకపోతే ఇక్కడ ఒక ఉపశమనం ఏమని, అమ్మయ్య మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రౌండప్ కలుపు మందును నిషేధించింది కదా, ఇది ఒక సాటిస్ఫాక్షన్. అయితే ఈ సాటిస్ఫాక్షన్ నాకు మొన్న ఎగిరిపోయింది. ఎలా అంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ సలహా కోసం వచ్చారు. ఇక్కడికి చాలా మంది వస్తుంటారు సలహా కోసం, మాకు తోచిన 4 మాటలు ఏదో చెప్తుంటాం వాళ్ళకి పనికి వస్తాయి కదా అని. అలా ఆయన మాట్లాడుతున్నారు. క్యాన్సర్ అంటేనే బాధ కదమ్మా, కాబట్టి వాళ్ళతో షుగర్ పేషెంట్స్తో మాట్లాడినట్టుగా అలా మాట్లాడటం కష్టం. ఆయన చెప్తున్నారు, విన్నాను, అడిగాను, ఏదో నాకు తోచిన నేను రాస్తూ ఉంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి నేను చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఉంటాను, సహజంగా జీవిస్తాను, నాకు క్యాన్సర్ వచ్చిందేంటి అన్నాడు. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది చూడండి. చాలా సహజంగా జీవించండి, జబ్బులు రావు అంటాం కదా. నేను చాలా పద్ధతిగా చాలా ప్లాంట్ గా జీవిస్తుంటే నాకు క్యాన్సర్ వచ్చింది ఎందుకు అంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాలి. ఆగాను, ఈనన్నట్టుగా ఊరుకున్నాను. మళ్ళీ రిపీట్ చేశాడు ఆయన. రిపీట్ చేస్తే అప్పుడు తలెత్తి నేను ఏమన్నానంటే, నా ఆన్సర్ రైట్ అంటాం లేదు, ఊరికే చెప్తున్నాను ఆ రోజు జరిగిన సంభాషణ. మీరు అన్నం తింటున్నారా సార్? తింటాను. మరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందండి అని తలంచుకుంటే ఆయన నవ్వాడు. అన్నం తింటే క్యాన్సర్ వస్తుందండి, ఎవరు తింటలేదు అన్నం అన్నాడు. అంటే అట్లా కాదండి, ఒకప్పుడు మనం ఇలా రౌండప్ అని ఒక కలుపు మందు కొట్టేవాళ్ళం. ఆ కలుపు మందు కొట్టిన ప్రాంతాల్లో పండిన ఒడ్లు తింటే, ఆ బియ్యం తింటే మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏం చేద్దాం, నిన్న నిషేధించారు కానీ ఇన్ని సంవత్సరాలు తిన్నాం కదా అన్నాను నేను. అంటే ఇప్పుడు ఆశ్చర్యపోయింది ఆయన. ఏమని ఆశ్చర్యపోయాడు అంటే, రౌండప్ ఎవరు నిషేధించారు అన్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 2017లో నిషేధించింది అన్నాను నేను. కాదు సార్, నేను మొన్న 2 బ్యాచ్లు ఆర్డర్ పెట్టాను అన్నాడు. మీరు ఆర్డర్ పెట్టాం ఏంటన్నా అంటే, నాది పురుగు మందుల షాప్ అండి, నేను మొన్న 2 బ్యాచ్లు ఆర్డర్ పెట్టాను అన్నాడు. 2017లో నిషేధిస్తే నువ్వు 2024లో నువ్వు ఇప్పుడు ఎట్లా ఆర్డర్ పెడతావయ్యా అన్నాను. నిషేధించడం ఏంటి సార్, ఇప్పుడు ఎంత కావాలంటే అంత దొరుకుతుంది, ప్రతి ఊర్లో వాడుతున్నారని. అప్పటి నుంచి నేను వచ్చిన రైతునాలు అడుగుతున్నాను, సలహా కోసం వచ్చిన రౌండప్ వాడుతున్నారని. అందరూ వాడుతానని చెప్తున్నారు. మరి అమెరికా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అబద్ధమా? నిజమే. మరి మన సెంట్రల్ గవర్నమెంట్ నిషేధించింది అబద్ధమా? నిజమే. ఈ రోజు మనం ఇవాళ మాట్లాడుతున్న 2025 ఫిబ్రవరిలో మనాళ్ళు పొలాల్లోకి వెళ్ళి రౌండప్ కొడుతున్నది నిజమా అబద్ధమా? నిజమే. మరి ఈ చిక్కుముడిని ఎవరిప్పాలి? నాకు తెలియదమ్మా. మనం చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని లాభంతో ముడిపెట్టగలిగే సొసైటీలో ఉన్నాం. లాభం కోసం ఏ పనైనా చేయగలిగే సొసైటీలో బతుకుతున్నాం. ఇక్కడ నిషేధించిన రౌండప్ అయినా దొరుకుతుంది, అమెరికన్ సుప్రీంకోర్టు క్యాన్సర్ కారణం అవుతుందని దొరుకుతుంది. పైగా క్యాన్సర్లు ఇది జరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో విపరీతంగా క్యాన్సర్లు వస్తాయి కాబట్టి జిల్లాకు ఒక క్యాన్సర్ ఆసుపత్రి కూడా పుట్టుకొస్తుంది. ఇంత ముందు చూడని క్యాన్సర్ ఆసుపత్రి పుట్టగొడుగులో పుట్టుకొస్తాయి. ఎందుకు? వాళ్ళకు తెలుసు, రేపు ఈయన, ఎల్లుండి ఆయన, అవుటా ఎల్లుండి ఆయన మనవడు క్యాన్సర్ పేషెంట్లుగా కాబోతున్నారు అని. ఇది మన ప్రజలలో పెరగాల్సిన చైతన్యం చాలా తక్కువ ఉండటానికి గుర్తు. చైతన్యం బాగా పెరిగితే తప్ప వీటికి పరిష్కారాలు ఉండవు. ఎలాంటి జబ్బులకైనా మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి అని చెప్తున్నారు కదా, అది ప్రకృతి వైద్యం. ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి జీవన శైలికి ప్రకృతి వైద్యం ఎంతవరకు సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? అంటే ఇవాళ ఉరుకురు పరుగుల జీవనం నడుస్తున్నటువంటి టైంలో, ఆధునిక స్థితిలో ప్రకృతి సహజ పద్ధతుల్ని మన వాళ్ళు ఎంతవరకు పాటించగలరు? అలాంటి అవకాశాలు మనకున్నాయా? ఇదే కదా మీరు అంటున్నది. సహజంగా జీవించడానికి మరి వేరే ఇతరేతర ప్రాంతాల్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మన భారతదేశంలో మనకున్న వాతావరణంలో మాత్రం సహజంగా జీవించగలిగే కండిషన్ దాటిపోలేదు. జీవితం మన చేతుల్లోంచి ఇంకా వెళ్ళిపోలా. లైఫ్ని నియంత్రించగలిగేటువంటి అవకాశాలన్నీ ఇంకా మన చేతుల్లోనే ఉండే స్థితి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మాత్రం మన ఇండియాలో ఇంకా ఉంది. ఎలా అంటే, దేశవాళీ గింజలు ఇంకా మిగిలి ఉన్నాయి, కంప్లీట్ అన్ని జీన్ మాడిఫై అయిపోలేదు. దేశవాళీ కూరగాయల గింజలు, దేశవాళీ వడ్ల గింజలు, దేశవాళీ రకరకాల పంటల గింజలు అన్నీ కూడా, పళ్ళు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, గింజధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, ఇవన్నీ దేశవాళీ గింజలు, విత్తనాలే మిగిలిన దశ ఇంకా మన సొసైటీలో ఉంది. మన అదృష్టం ఇంకా. ఉదాహరణకి మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల కంటే కూడా ఒరిస్సా లాంటి చోట చూడండి, ఆ గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఎంత దేశవాళీ వాడుతున్నారో వాళ్ళు. హైబ్రిడేషన్ కాదు, ప్రధానంగా జీన్ మాడిఫికేషన్ వైపు వాళ్ళు వెళ్ళలేదు. అలాగే మీకు ఇంకా బాగా దొరికేయి ఈ ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్ అంతా గిరిజన ప్రాంతమే. అక్కడికి వెళ్ళండి, ఎన్ని రకాల దేశవాళీ గింజలు మనం గ్యాదర్ చేసుకునే ఛాన్స్ ఉందో. ఇంకా మన ప్రాంతంలో అయితే ప్రధానంగా కేరళలో కొన్ని ప్రాంతాలు, ప్రధానంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో కూడా దేశవాళీ గింజలను గ్యాదర్ చేసుకోగలిగే పరిస్థితులు అనేవి ఇంకా ఉన్నాయి. అలాంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. మనం ఉన్నంతలో, అవకాశం ఉన్నంతలో దేశవాళీ గింజల్ని సంపాదించుకొని తెచ్చుకొని పండించుకోవడం ఎలా, పురుగు మందులు లేని సహజ పద్ధతుల్లో పండించుకొని తినడం ఎలా అనే వైపు మన చైతన్యం మనం పెంచుకోవాలి. ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఏమనంటే
మనం ఎలా పండించగలం అని. మనం ఎలా పండించగలం అనే దానికి ఒక్కసారి మన వెనక్కిళ్ళి చూసుకుంటే ఆన్సర్ దొరుకుతుంది. మన ఇంట్లో ఒకప్పుడు బెండ చెట్లు పెరగలేదా మన చిన్నప్పుడు? అమ్మ వంగ చెట్లు పెంచేది కదా. ఇంట్లో ఇప్పుడు టమాటా మొక్క మనం చూడలేదా? పోనీ ఇవన్నీ కాదు, ఇంట్లో బీర చెట్టు తీగ పెరుగుతుంటేనో, లేకపోతే ఒక సొర చెట్టు పెరిగి ఓ సొరకాయ కాస్తేనో ఇంట్లో మనకు చిన్నప్పుడు ఎప్పుడు గుర్తులేవా? మరి దాన్ని ఎందుకు మనం వదిలేసాం? మనం ఏదో ఆధునికం అని అన్ని కొనుక్కోవడం అనే వైపు వెళ్ళిపోయాం, వాళ్ళు అమ్ముకోవడం నేర్చుకున్నారు. అలా కాకుండా మనం కూడా మనం ఉన్నంతలో కాస్త పెంచుకుందాం అనే వైపు వెళితే 10 అడుగుల నేల ఉంటే దాంట్లో ఒక టమాటా మొక్క, ఓ బెండ మొక్క, ఒక వంగ చెట్టు వేసుకోలేమా? లేదు, శాస్త్రంగా ఉండే ఒక ములగ చెట్టు వేయచ్చు కదా. ఆకు పనికొస్తుంది, కాయ పనికొస్తుంది, ములగ చెట్టు వేసుకోవచ్చు కదా. ఒక చిన్న నిమ్మ చెట్టు వేసుకోవచ్చు కదా ఇంట్లో. ఫ్రూట్స్ అంటే అన్ని పళ్ళు మనం చేయలేము. ఒక్క జామ చెట్టు పెట్టుకోవచ్చు కదా ఇంట్లో. ఇంట్లో అంతంత చోట్లు ఎక్కడ ఉన్నాయంటే డాబా స్లాబ్ మొత్తం ఖాళీగానే ఉంది కదా. అది మొత్తాన్ని మనం పంట స్థలంగా మార్చేస్తే మనం జాబ్ హోల్డర్స్మే, లేదా వైట్ కాలర్స్మే, లేదా టీచర్స్మే, లేదా క్లర్కులమే, లేదా ఆ కంప్యూటర్ వర్క్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్మే. కానీ మనం కూడా రైతులమే. కావలసినంత జాగా మన స్లాబ్ మీద ఉంది. ఆ యాంగిల్ ఆలోచిస్తే ఎన్ని చేసుకోవచ్చండి దేశవాళీగా. ఆర్గానిక్ గా మనం పండించుకోగలిగితే ఉన్నంతలో, అంటే నేనేం అద్భుతం అని అంటలేదు కానీ కంపారిటివ్లీ బెటర్ లైఫ్ అయితే మనం కూడా లీడ్ చేయొచ్చు. మన చేతులతో పెంచిన ఒక టమాటా పండుని మనమే పెంచి ఒక టమాటా మొక్క వేయండి, వేసి మీ పాపతోటో బాబుతోటో నీళ్ళు పోయినా అని అడితే నీళ్లు పోయించండి. అది పూలు వచ్చి పిందులు వచ్చి కాయలు వస్తే ఎర్రగా అది పండిన తర్వాత దాన్ని తెంపి తిన్నానని అడిగిస్తే ఎంత సంతోషపడతాడు. అంటే మనము ఫ్రెష్ గా ఫీల్ అవుతాం, అతను కూడా ఓహో చెట్లు పెంచుకోవాలని నాలెడ్జిని పిల్లాడికి ఇచ్చే వాళ్ళం అవుతాం. భవిష్యత్ తరాలనైనా కనీసం మొక్కతోటి అనుబంధంతో, మట్టితోటి అనుబంధంతో పెంచగలిగితే ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఒక మొదటి అడుగైన మంచి అడుగు మనం వేసినట్టే అవుతుంది మేడం. ఇప్పటికి కొంతవరకు ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇలా వచ్చింది అనగానే ఈ ఆర్గానిక్ ఫుడ్ మీద ఒక వ్యాపారం మొదలైపోయింది. అంటే ఏది ఆర్గానిక్, ఏది ఇన్ఆర్గానిక్ మనకు తెలియట్లేదు. అది తీసుకొచ్చి అది ఒక దందాలాగా నడుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఫుడ్ ఎంచుకోవాలి, దాన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలంటారు? నిజమే. అయితే దందాలాగా నడుస్తుందా లేదా అనేది ఇంకా కొంచెం టైం పడుతుందేమో అనుకుంటాను. ఇప్పటికి ఆ లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయి. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మీరు వ్యవసాయం మనకి ఫుడ్ మాత్రమే తెలుస్తుంది, మనకు వచ్చి ఫుడ్డే కనిపిస్తుంది కానీ అది ఏ ప్రాసెస్ లో వచ్చిందో మనకు తెలియట్లేదు కదా. ఇప్పుడు ఆ కలుపు మందు కొట్టారా, ఎలా పెంచారు, ప్రతి ఒక్కళ్ళం వ్యవసాయం చేయలేం కదా. వ్యవసాయం చేసిన అర్థం కాదు, కాయలు తెచ్చి పెట్టిన తర్వాత అవునో కాదు మనకి తెలియదు కదా. అది ఎలాంటి పరిస్థితుల్లో ఎట్లా? అయితే నేను ఎలా చూస్తున్నానంటే దీన్ని, ఇప్పుడు దాన్ని దందా అనొచ్చు, లేదా ఏమంటారు మాఫియా, అంత పెద్ద పదమా, మాఫియా అనొచ్చు. నాకు ఎలా కనపడుతుందంటే గుట్కా మాఫియా, లేకపోతే బ్రాందీ షాపుల మాఫియా, లేకపోతే ఈ మందుల కంపెనీల మాఫియా, లేదా ఆయుధ వ్యాపారాల మాఫియా, పురుగు మందుల మాఫియా, అలా మాఫియా కనపడుతుంది. అలాంటి మాఫియా లాగా ఇంట్లో కూరగాయల చెట్టు పెంచుకునేటోళ్ళు కూడా ఆ ఉత్పత్తులు కూడా మాఫియానా అంటే అంత పదం అంటానికి ఇంకా నాకు ధైర్యం సరిపోవడం లేదు. లేదు సార్, మేము చూస్తున్నాం. ఎందుకు నాకు ధైర్యం చల్లటం లేదంటే, ఎవరో ఉదాహరణకి ఖమ్మం పక్కన పాలిటెక్నిక్ కాలేజ్ అవతల పక్కన రామారావు అని ఎవరో రైతు ఉంటాడు. ఒక 5 ఎకరాల్లో బీరకాయల తోట, దోసకాయలు వేస్తాడు. తెచ్చి మన రైతు బజార్లో ఈ ఆర్గానిక్ అని పెడతాడు. పెట్టి అవతల వాళ్ళు కేజీ 100 రూపాయలకి అమ్మితే నాది ఆర్గానిక్ కాబట్టి తక్కువ పంట పండింది కాబట్టి నాది 150 రూపాయలు అంటాడు అనుకో. అంటే అర్థం చేసుకోవాల్సిందే ఉంది తప్ప 100 రూపాయలు దాన్ని 150 అంటాడా, అయితే ఈయన మాఫియానే అనే అనుకోవాల్సినంత పాపం ఆ రైతు దగ్గర ఉందని నాకు అనిపించడం లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్న వేస్ట్ ప్రశ్న కాదు, కీలకమైంది. ఎందుకంటే నిజానికి ఏది ఆర్గానికో ఏది ఆర్గానిక్ కాదో మనకేం తెలుసు. కాబట్టి దీంట్లో ఏం చేయాలంటే గవర్నమెంట్ ముఖ్యమైన పాత్ర తీసుకోవాలి. తీసుకొని ఆ టెస్ట్ కి తీసుకెళ్లి టెస్ట్ చేసి, అదిగో ఈ రైతు ఆర్గానికే, ఈ రైతు ఆర్గానిక్ కాదు అనే విభజన ఉండటానికి వీలుగా ఆర్గానిక్ షాపులు, ఆర్గానిక్ సర్టిఫికేట్స్, ఈ సిస్టమ్ అంతా ఉండాలి. ఉంది, నిజానికి సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా సమస్య. అందుకే నేను చెప్పగలిగేది ఏంటంటే, వీళ్ళు బ్రాందీ షాపులంతా మాఫియాలో అవునో కాదో కానీ అసలు ఈ సమాజంలో అమ్ముకోవటానికి ఛాన్స్ ఉండే ఏదైనా వ్యాపారం అయిపోద్ది, డౌటే లేదు. కాబట్టి దీని వ్యాపారం చేయలేని రూల్ ఏముంది, ఖచ్చితంగా వ్యాపారం చేయగలరు. అందుకే ఉన్నంతలో మనకనువుగా ఉన్న దాంట్లో పండించుకోవడం ఎలా ప్లాన్ చేసుకోండి. చేసుకొని ఇంట్లో పండించుకోవడం, మీకు 10 ఎకరాలు ఉంది, మీరు ఆ 9 ఎకరాలు ఎట్లా వేసుకుంటున్నారో వేసుకోండి. 1 ఎకరంలో వరి మీరు కుటుంబానికి సరిపోయేట్టు పండించుకోండి. ఎకరంలో పండిన పంట ఒక 20 బస్తాలే పండింది అనుకుందాం, సంవత్సరానికి సరిపోద్ది. కాదు మీరు 2 ఎకరాలు వేయగలిగితే పక్క 4 కుటుంబాలకు కూడా తలా బస్తా ఆర్గానిక్ బియ్యం మీరు ఇవ్వండి. తక్కువ పండితే అనుకుంటే వాళ్ళు ₹1 ఎక్కువ పెట్టుకుంటారు.
అలా ఈ చైతన్యం మన కుటుంబాలకు రావాలి. ఎందుకంటే మనమేమి అమెరికా కాదు, మనమేమి రష్యా కాదు, జర్మనీ కాదు. మనం ఇంకా వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ వాతావరణం బాగా అనుబంధంగా ఉన్న కుటుంబాలుగానే మన జీవితం అంతా ఉంది. మన ఖమ్మం టౌన్ లో, మన హైదరాబాద్ సిటీలో, మన విజయవాడలో ఆధునికత అని మనం అంటాం. మనం ఎప్పుడు మట్టి ముట్టుకోక, బురద ముట్టుకోక. కానీ కొంచెం మన టౌన్ పక్కకి వెళితే అన్ని గ్రామాలే అందరూ రైతులే. అంతా మనం రైతుల బిడ్డలమన్నా అయి ఉంటాం, రైతుల మనవాళ్ళమన్నా అయి ఉంటాం. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళతో అనుబంధం పెంచుకొని కాస్త అనువుగా ఆర్గానిక్ వ్యవసాయం జరిగేట్టు చూసుకోగలిగితే ఈ దుర్మార్గాల నుంచి, మందుల మాఫియాల నుంచి రక్షించుకోవడానికి మంచి మార్గం అవుతుంది. దీంట్లో కూడా ఆర్గానిక్ లో కూడా మాఫియా ఎంటర్ కాదని రూలా? ఏమి రూల్ లేదు. ఏది మిల్లెట్స్ మంచి ఎటా అనంటే రైతుల దగ్గర, మన రాయలసీమ రైతన్న దగ్గర 30 రూపాయలకు అండు కొరలు కొని అదే మన ఖమ్మం టౌన్ లో 360 రూపాయల కేజీ అని పెట్టి అమ్మేవాళ్ళు లేరా? కొన్నదెంత? 30 రూపాయలకి. అంటే పండించిన రైతుకి 30 రూపాయలు అందితే ఈయన 360కి అమ్ముతాడు. కరెక్టే. కాబట్టి ఏం జరగాలంటే స్పష్టంగా దానికి ఒక నియంత్రణ ఉండాలి. దాన్ని మనం సర్టిఫికేషన్ వ్యవహారం అంతా కూడా ఉండే సిస్టమ్ ఒకటి రావాలి. అది ఇంకా డెవలప్ అయిద్దని ఎదురు చూద్దాం. అలాంటి దానికోసం కూడా మనం గట్టిగా కష్టపడదాం. దానికంటే కూడా నేను బలంగా చెప్పదలుచుకుంది ఒకటే, ముందు మన డాబా మీద ఒక బెండ చెట్టు వేయండి, ఒక టమాటా మొక్క వేయండి, ఇంటి చుట్టూ పక్కన పెరడు ఉంటే దాంట్లో బెండ మొక్క వేయండి, వంగ చెట్టు వేయండి. మీరు తినొచ్చు, పక్కోళ్ళు కూడా 1 కేజీ వంకాయలు కోసి అక్క తీసుకో, పిన్ని తీసుకొని ఇవ్వగలగచ్చు. అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో రావాలి. మనం అభివృద్ధి కావాలి. ఎవరన్నా బిజినెస్ చేస్తారు, ఆ బిజినెస్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి వ్యవస్థలు ఉండాలో అది ఇంకొక సమస్య. ముందు మనం చైతన్యం కావాలి, మనం మంచిగా ఉండాలి, మన జీవన విధానం మారాలి. ఓకే. ఈ ప్రకృతి వైద్యాన్ని కెరీర్ గా మలుచుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? నేను సరిగా చెప్పలేను ఈ ప్రశ్నకు ఆన్సర్ని. ప్రకృతి వైద్యాన్ని కెరీర్ గా మలుచుకోవటం అంటే లాభదాయకంగా మార్చుకోవటం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి వీలుగా మార్చుకోవడం, వాళ్ళ రేపు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికో, ప్లాట్ కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో బిజినెస్ గా మార్చుకోవడం అనే యాంగిల్ కదా. ఈ యాంగిల్ అన్నప్పుడు ఇదంతా బాగా పనికొస్తుందా అంటే ఇదంతా సూటబుల్ కాదనే నా అభిప్రాయం. ఎందుకంటే ప్రకృతి వైద్యం ఇంటి వైద్యం, అమ్మ చేసే వైద్యం. ప్రకృతి వైద్యం అంటే ఆహార వైద్యం, ఇంట్లో అమ్మ సరైన ఆహారం వండి పెట్టడం. ప్రకృతి వైద్యం అంటే మేము ఏమంటున్నాం, జబ్బులు తగ్గడానికి జ్యూస్ తాగండి అంటాం. ఇప్పుడు చాలా మంది అంటారమ్మా మీరు ఫీజులు లేకుండా చేస్తారు, మీరంతా గొప్పవాళ్ళు అని. నాకు అది పచ్చబద్ధం అని అర్థం అవుద్ది. నా దగ్గర ఏ గొప్పతనం లేదని నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే నేనేమంటాను, మంచినీళ్ళు తాగండి అంటాను, రాత్రిపూట అన్నం మానేసి పండ్లు తినంటాను, లేదా ఒక పుదీనా కొత్తిమీర తులసి జ్యూస్ తాగండి అంటాను. ఈ 4 మాటలు చెప్తే నాకు వాళ్ళు ఫీజు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అనుకోరు ఏం చెప్పాడు మాకు, దీనికి ఏం ఫీజు ఇవ్వాలనుకోరా? ప్రకృతి వైద్యం అనేది ఫీజుకి తగ్గది, బిజినెస్ కి తగ్గదే కాదు అసలు. అది ఇంటి వైద్యం, మన అందరి ఇళ్లలో రావాల్సిన జీవన విధానం. అది దాన్ని బిజినెస్ చేసుకుని బతకొచ్చా అన్నారనుకోండి, మీకు బతకడానికి ఇది కుదరదయ్యా. ప్రజలని మంచి మార్గం వైపు మరల్చగలిగే సంస్కరణ కోసం మీరు ప్రయత్నం చేయదలుచుకుంటే ఈ మార్గంలోకి రావచ్చు. దీనివల్ల మనలందరూ బాగుపడతారు. మన అమ్మ బాగుపడుద్ది, అత్తయ్య బాగుపడుద్ది, పిన్ని బాగుపడుద్ది, బాబాయ్ బాగుపడతాడు, అన్న బాగుపడతాడు. మంచి చేసేది సొసైటీకి మంచి చేసే ఆరోగ్య సంస్కరణోద్యమంగా ఉంటుంది తప్ప ఇది కెరీర్ కి బిజినెస్ కి బనికొస్తుందా అంటే నా వైపు నుంచి అయితే నేను బనికొస్తుంది చేసేయండి అని అయితే అనలేను. అయితే అంత మాత్రాన ప్రకృతి వైద్యం ఇవాళ బిజినెస్ గా మారకుండా లేదు. ఎందుకంటే షుగర్ తగ్గాలంటే ఇంగ్లీష్ వైద్య ఆసుపత్రికి వెళ్తే ఆయన నెలకి ఒక 300 రూపాయల మందులు రాసి బ్యాలెన్స్ ఉంటుంది పో అని చెప్పగలడేమో. అదే కొన్ని ప్రకృతి వైద్యం పేరుతో ఉన్న హాస్పిటల్స్కి వెళ్తే 60,000 కట్టించారు అంటారు. ఎన్ని నెలల్లో తగ్గుద్ది అంటే 3 నెలలు పట్టుద్ది అంటారు. నెలకు 60,000 చొప్పున భార్యాభర్తలు ఇద్దరు చేరితే నెలకి 1,20,000 చొప్పున 3 నెలలకి ఎంత కట్టాలి వీళ్ళు? 3,60,000 కట్టి 3 నెలలు వాళ్ళ హాస్పిటల్లో ఉండి షుగర్ తగ్గించుకొని రావాలి ప్రకృతి వైద్యం బిజినెస్ గా మారితే. కాబట్టి ప్రకృతి వైద్యం అది కాదు. ఎక్కడన్నా ఎవరన్నా అలా చేస్తూ ఉంటే అది వాళ్ళ మంచితనం, వీళ్ళు చేరుతా ఉంటే వీళ్ళ గొప్పతనం. కానీ ప్రకృతి సహజ విధానాలు ఇవి కూడా బిజినెస్ కు పనికొచ్చేవి కావు. అది కుటుంబ జీవనంలో మార్పులు రావాల్సినవిగా ఉంటాయి. కాబట్టి సిద్ధార్థ యోగ విద్యాలయం చాలా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు సిద్ధార్థ యోగ విద్యాలయము ప్రకృతి వైద్యం సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి కదా. యోగాకి ప్రకృతి వైద్యానికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? అంటే ప్రకృతి సహజ జీవన విధానం అని కదా ప్రకృతి వైద్యం అంటే మనం మాట్లాడుకుంటుంది. యోగా కూడా అందులో ఒక పార్ట్. ఇప్పుడు జీవన విధానంలో 100 భాగాలు ఉన్నాయనుకోండి, ఒక భాగంగా యోగా కూడా ఉంటుంది. ఎలా అంటే శ్రమ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏ జీవి అయినా శ్రమ చేయకుండా ఆహారం తినదు. జింక కష్టపడి తింటుంది, పావురం గింజలే తినని కష్టపడి తింటుంది, వానపాము మట్టే తినని కష్టపడి తింటుంది, పెద్ద పులి మాంసమే తినని కష్టపడి తింటుంది, శ్రమ చేసి ఆహారాన్ని. కానీ మన జీవనంలో ఏమైపోయిందంటే శ్రమ లేకుండా
ఎన్నాళ్ళైనా తినగలిగే పద్ధతి మనకు డెవలప్ అయ్యింది. దీని నుంచి శ్రమకు దూరం అవుతున్నప్పుడు ఏమంటామంటే ఉత్పత్తిలో భాగమైన శ్రమ అనేది జీవితానికి పనికొచ్చే చాలా ముఖ్యమైన శ్రమ. అది చేయడం మంచిది. ఒకవేళ అలాంటి శ్రమల్లో మీరు లేకపోతే, ఎందుకంటే ఆధునిక విజ్ఞానం శ్రమని 2 రకాలుగా మార్చింది, శారీరక శ్రమ, మానసిక శ్రమ. ఇప్పుడు నువ్వేం చేస్తావు నన్ను అడిగితే ఎక్కడో చూసి చదువుతున్నా, ఎక్కడ చూడకుండా చెప్తున్నా, మాట్లాడుతున్నా అంతే. అంటే ఒక లెక్చరర్ గానీ, ఒక టీచర్ గానీ, ఎవరైనా ఇలాంటి శ్రమలుగా మారిపోయినాయి. ఒక ఇంజనీర్ గానీ, ఒక కంప్యూటర్ ఆపరేటర్ గానీ, ఒక ఐటీ ఇంజనీర్ గానీ, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే శారీరక శ్రమకు సంబంధం లేకుండా మారినాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితి ఉంటే ఇప్పటికి కూడా సలహా ఏంటంటే మార్నింగో ఈవినింగో ఉత్పత్తికి సంబంధించిన శ్రమలోకి రండి. కూరగాయలు తోట వేద్దామా, ఇంటి చుట్టూ ఏదైనా పెంచుదామా, బిల్డింగ్ మీద ఏదైనా పెంచుదామా, ఎట్లా శ్రమ చేద్దాం, ఆ శ్రమ వల్ల శ్రమ జరగాలి, దాంట్లోంచి సహజమైన ఉత్పత్తులు రావని వైపు వెళ్ళండి అనేదే సిద్ధార్థ యోగ విద్యాలయం సలహా. అది కుదరదు, మాకు అవకాశం లేదనే వాళ్ళకి బాగా ఉపయోగపడేది ఏంటంటే యోగా. యోగా కొన్ని తరాలుగా ఆరోగ్య రంగంలో ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసమే డెవలప్ చేసిన ఒక ప్రత్యేక తరహా శ్రమ. అది చాలా అద్భుతమైంది. దాంట్లో మైక్రో యోగా అని ఉంటుంది, ప్రాణాయామం అని ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, సూర్య నమస్కారాలు అని ఉంటాయి, పడుకొని చేసే ఆసనాలు, నుంచొని చేసే ఆసనాలు, ఇలా వివిధ రకాల పద్ధతుల్లో బాడీలో ఉండేటువంటి అన్ని రకాల నర్వస్ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేయగలిగేటువంటి మంచి కళాత్మకంగా, ఒక రకంగా సూటిగా చెప్పాలంటే వైద్యశాస్త్రం శ్రమని వైద్యశాస్త్రంగా మారిస్తే ఎలా ఉంటుందో ఆ పద్ధతిలో థెరపిటిక్ గా డెవలప్ చేసినటువంటిది యోగా. కాబట్టి అది ఒక థెరపీగా మనం జీవన విధానంలో భాగంగా మార్చుకోవడం అనేది మంచిది అనేదే మేము చెప్పేది. అది ప్రకృతి వైద్యంలో ఒక ఇంటర్ పార్ట్. ఓకే గురుగారు, ఈ ప్రాసెస్ లో ఈ ప్రకృతి వైద్యం ప్రారంభించినప్పటి నుంచి మీరు ఏమైనా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, లేదా ఈ ప్రాసెస్ లో మీకు ఏదైనా సంతోషం కలిగించిన విషయం ఏదైనా ఉందా? అంటే సవాళ్ళు అంటే మన ఖమ్మం బేస్డ్ టీవీ మీరు, నేను ఖమ్మం బేస్డ్ వ్యక్తిని. ఖమ్మంలో మన వాళ్ళు ఎలా ఉంటారంటే యోగా అనగానే అది ఏదైనా మతానికి సంబంధించిందేమో, అది ఏదన్నా ఫలానా మత విశ్వాసాలకి, మూఢ విశ్వాసాలకు సంబంధించిందేమో, ఫలానా కులాలకు పరిమితమైందేమో, ఇలాంటి భావనలు మన వాళ్ళలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉన్న సొసైటీలో మనం పుట్టి పెరిగాం. అలాంటి ఇబ్బంది నాకు కూడా ఎదురైంది. ఏమిటి అంటే ఇది శాస్త్రీయమైంది కాదు, ఇది అశాస్త్రీయము, ఇది ఒక విశ్వాసం మాత్రమే, ఇది హిందూ మతం నుంచి మతంగా వచ్చిందే తప్ప ఇది వైద్యంగా పనికొచ్చేది కాదు, దీనికి శాస్త్రీయత ఉందా, ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చినాయి. సరే అవి వదిలేయండి, ప్రాక్టీస్ లో అది ఉపయోగపడిన మేరకు 25 ఏళ్ల కృషి అనుభవం మిగిలింది కదా. దీంట్లో ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి కూడా మిగతా మిత్రులు కూడా వస్తుంది. ఇది శాస్త్రీయమైంది, ప్రకృతి వైద్యం అనేది సైంటిఫిక్. ఆధునిక వైద్య విజ్ఞానానికి దీనికి కాంట్రవర్సీ లేదు. ఆధునిక వైద్య విజ్ఞానం బిజినెస్ కావడం అనేది దాని లోపం తప్ప ఆధునిక వైద్యానం ఏం తప్పుది కాదు. అదే సందర్భంలో ప్రకృతి వైద్యం అనేది రెండింటితో కలిసి ముందుకెళ్ళగలిగేటువంటి శాస్త్ర దృక్పథం అనేది చాలా మంది అర్థం చేసుకునే పొజిషన్ వచ్చిన తర్వాత ఒత్తిడి అనేది తగ్గింది. మన మిత్రుల నుంచో, సొసైటీ నుంచో, మనల నుంచో వచ్చే ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గింది. అదొక భాగం. సంతోషపడగలిగే అంశం ఏదైనా ఉందా అనంటే ఉంది. మొదట్లో 99లో ఇది ప్రారంభించిన రోజుల్లో మంచిది పాటించండి అని బతిమలాడి చెప్పాల్సి వచ్చేది. ఇవాళ ఎలా ఉందంటే రమ్మని 100 మందితో, 500 మందితో, 1000 మందితో మీటింగ్లు పెడుతూ ఉంటే డేట్లు లేవండి, రావడానికి కుదరటం లేదు, మీరు మన వాళ్ళని ఇంకెవరన్నా అని ఇలా మాట్లాడగలిగే వాళ్ళని ట్రైనింగ్ చేసేటువంటి వైపుగా మేము వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ప్రాక్టీస్ లో మాకు వచ్చింది. ఇది ఎంత సంతోషించదగ్గ విషయం. అలాగే మేము మొన్న నేషనల్ కాన్ఫరెన్స్ అని కరెక్ట్ గా 1 year బ్యాక్ పోయిన సంవత్సరం జనవరి 26వ తారీఖున ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం 4000 మందితోటి. వివిధ రాష్ట్రాలలో ఈ పద్ధతులు పాటించడం ద్వారా సిద్ధార్థ యోగ విద్యం ఫాలోవర్స్ అయ్యి షుగరు, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ ఇలాంటి రకరకాల జబ్బులు తగ్గించుకున్న వాళ్ళంతా ఇక్కడికి రండి అని పిలిపిస్తే 4000 మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మేము పరేడ్ నిర్వహించగలిగాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెద్ద ఫెస్టివల్ లాగా చేయగలిగాం. వాళ్ళంతా వచ్చి వివిధ జబ్బులను ఎలా తగ్గించుకున్నారో వివరిస్తూ ఉంటే, అంటే వాళ్ళ ఇల్లు హాస్పిటల్ అయింది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిన్న ఆహారం మందు అయిపోయింది కదా, అది తయారు చేసి పెట్టిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ డాక్టర్ అయింది కదా, ఇంతకంటే సంతోషపడ సందర్భం ఇంకేం వస్తుందమ్మా జీవితంలో. కాబట్టి ఇది మొదటి అడుగుగా మేము భావిస్తున్నాం. ఇంకా మరిన్ని అడుగులు ఖచ్చితంగా మన సొసైటీలో ఆరోగ్య సమాజ నిర్మాణానికి దారితీస్తాయి. దానికి స్త్రీలు లీడ్ చేస్తారు, అమ్మలు లీడర్లు అవుతారు, ఆరోగ్య సమాజాన్ని వాళ్ళు నిర్మించి తీరుతారనేది మాకు దృఢమైన విశ్వాసాన్ని ఈ 25 ఏళ్ల అనుభవం కలిగించింది. ఇదే నేను చెప్పగలిగేది. సరే గురుగారు, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు, మాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించారు. సో మా అడుగుజాల ప్రోగ్రామ్ నుంచి ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. చూసారుగా, ఇదండి మనకున్న కాస్త టైంలో డాక్టర్ రామచంద్రరావు గారు మనకు అందించిన ఆరోగ్య ప్రపంచం. ఇకపై ఆరోగ్యం మన పెరట్లో ఇంకా గట్టిగా మాట్లాడితే మన వంటింట్లో ఉంది అనిపిస్తుంది కదా.
అవును, కానీ చివరిగా ఒక మాట. ఇకపై ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల, అమ్మే అద్భుతమైన వైద్యుడు. మా అడుగుజాడల ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు. మరో స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మీకు పరిచయం చేసేంత వరకు సెలవు. మీ జయశ్రీ మువ్వ.